నెక్స్ట్ ఉన్నటువంటి చాప్టర్ వచ్చేసి పీష్వాలు. ఆ పీష్వాల గురించి ప్రయత్నించినప్పుడు పీష్వాల కాలం 1713 నుంచి 1818 వరకు 100 సంవత్సరాల పైగా పరిపాలించిన వాళ్ళు రెండు పీష్వాలు. అంటే 1674లో శివాజీ రాజ్యం ఏర్పడితే శివాజీ రాజ్యం 1674 నుంచి 1713 వరకు శివాజీ అతనికి వారసులు పరిపాలిస్తే 1713 నుంచి మళ్ళీ 1718 వరకు రెండవ మహారాష్ట్ర ఒక రాజ్యం అనేది ఏర్పడిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. దానిలో మొట్టమొదటిసారిగా పీష్వా వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. అంటే పీష్వాల యుగము. పీష్వాల యుగం 1713 నుంచి 1818 వరకు 3 ఆంగ్లో మరాఠా యుద్ధం వరకు పీష్వాల యొక్క కాలం కొనసాగిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. దానిలో మొట్టమొదటి వ్యక్తి బాలాజీ విశ్వనాథ్. బాలాజీ విశ్వనాథ్ బాలాజీ విశ్వనాథ్, మొదటి బాజీరావు, బాజీరావు వరకు వీళ్ళు మహాపీష్వాలుగా కనిపిస్తారు. తర్వాత వచ్చిన పీష్వాలుగా ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఈ ముగ్గురు పీష్వాలుగా ప్రభావం ఎక్కువగా అర్థం చేసుకోవచ్చు. బాలాజీ విశ్వనాథ్ 1713 నుంచి 1720 వరకు పరిపాలించాడు. ఇక్కడ పీష్వా అనే పదవి ముఖ్యమైన పదవి, ప్రధానమంత్రి పదవి, మిగతా యొక్క మంత్రిమండలిపైన అధికారం కలిగిన పదవి. పీష్వా అనే పదవిని సృష్టించింది ఎవరంటే శివాజీ కాబట్టి అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ పీష్వాలు అనే వాళ్ళు శ్రీవర్ధన్ అనే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. మహారాష్ట్రలోని శ్రీవర్ధన్ అనే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అంటే పీష్వాల అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ బాలాజీ విశ్వనాథ్ కేడు యుద్ధంలో సహకరించాడు సాహుకి. సహకరించిన కారణంగా అతనికి ఇవ్వబడిన బిరుదు సేనాకర్త అనే బిరుదు ఎవరికి ఉందంటే బాలాజీ విశ్వనాథ్ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతన్ని రెండవ మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు అని పిలుస్తాం. రెండవ మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడిగా పిలువబడే వ్యక్తి బాలాజీ విశ్వనాథ్ మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇతని కాలం వచ్చేసి 1713 నుంచి 20 వరకు పరిపాలించాడు. ఇతను పరిపాలించిందంటే పూనా కేంద్రంగా పరిపాలించాడు. పరిపాలించాలని అర్థం చేసుకోవచ్చు. అంటే పీష్వాల యొక్క ప్రధాన కేంద్రం పూనా. అలాగే శివాజీ యొక్క మొట్టమొదటి అతనికి వారసత్వంగా షాజీపూర్ వచ్చినటువంటి ఒక ప్రాంతం ఏంటంటే పూనా అనే అంశాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయొచ్చు. అంటే పూనా కేంద్రంగా వీళ్ళు పరిపాలించారు. అయితే ఇతని కాలం నుంచి సాహుని పక్కన పెట్టి వీళ్ళకి అధికారం అనేది కొనసాగుతుంది. చౌత్ అండ్ సర్దేశ్ కనుక చిన్న అంటే స్థానికంగా ఉన్న సర్దార్ల చేత వసూలు చేయబడింది. ఆ తర్వాత స్థానికంగా ఉన్న సర్దార్లే బలపడి అది మహారాష్ట్ర సమ్మేళనకు దారి అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతని కాలంలో చౌత్ అండ్ సర్దేశ్ అనేది స్థానికంగా ఉన్నటువంటి సర్దార్లు అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మహారాష్ట్ర కూటమి ఏర్పాటు చేసి వారి సహకారంతో రాజ్య పరిపాలన చేసిన వ్యక్తి ఎవరంటే పీష్వా బాలాజీరావు. అతని కాలంలో బలమైనటువంటి మహారాష్ట్ర సమ్మేళనం ఏర్పడలేదు. మొదటి బాజీరావు కాలంలో మహారాష్ట్ర సమ్మేళనం ఏర్పడింది. అయితే ఇతని కాలంలో ఉన్నటువంటి ఈ గ్వాలియర్ సింధియాలు, హిండోర్ హోల్కర్లు, పూణే పీష్వాలు, అదేవిధంగా నాగపూర్ బోన్స్లేలు అనే 5 రకాల మహారాష్ట్ర సమ్మేళనం మనకు కనిపిస్తుంది. ఆ మహారాష్ట్ర సమ్మేళనం ముఖ్యమైన వాళ్ళంతా ఏం చేస్తుంటే చౌత్ అండ్ సర్దేశ్ అనే పనులని చౌత్ అండ్ సర్దేశ్ అనేది శివాజీ గౌరవార్థం అయితే చౌత్ అనేది రక్షణ నిర్వహించినందుకు పక్క రాజ్యాలపై రక్షణ కల్పించిన 1/4 వంతు, ఇది 1/10 వంతుగా ఉంది. ఈ వసూలు చేయబడిన పన్నులో 2/3 వంతు వాళ్ళు ఉంచుకుని 1/3 వంతు మాత్రమే పీష్వాకు పంపించారు. దాని కారణంగా ఆ మహారాష్ట్ర సమ్మేళనం బలపడి చివరికి మహారాష్ట్ర సామ్రాజ్య విచ్ఛిన్నానికి కూడా కారణమైన సందర్భాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన పీష్వా ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. ఇతనికి ఉన్న బిరుదు సేనాకర్తే. సాహుకు కేడు యుద్ధంలో సహకరించి అధికారాన్ని చేపట్టి సాహు అనే అసమర్థమైన కారణంగా పీష్వాల పరిపాలన మొదలైన అంశాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎవరంటే మొదటి బాజీరావు. మహారాష్ట్ర సామ్రాజ్యం ఇతని కాలంలోనే బాగా బలమైన సామ్రాజ్యంగా సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇతని కాలం 1720 నుంచి 1740 వరకు పరిపాలించాడు. గొప్ప వ్యక్తి, ఒక శివాజీ అంతటి వ్యక్తి. అందుకే రెండో శివాజీగా పిలువబడక రెండో శివాజీ బిరుదు కలిగిన వ్యక్తి అంటే మొదటి బాజీరావు. సమర్థుడైన నేత అర్థం చేసుకోవచ్చు. అది విలువైన రాజనీతిజ్ఞుడు, చక్కని యోధుడు, ఉత్తమ అశ్వికుడు, యుద్ధతంత్రంలో ప్రతిభాశాలి, పీష్వాలో గొప్పవాడు, రణధీరుడైన పీష్వా, మూర్తిభవించిన హిందూ శక్తిగా పరిగణించబడ్డవాడు. ఇవన్నీ కూడా ఇతనికి వర్తిస్తున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూస్తే విలువైన రాజనీతిజ్ఞుడు అంటే పరిపాలనా వ్యవస్థలో అద్భుతమైనటువంటి వ్యక్తి గలవాడు, చక్కని యోధుడు, యుద్ధ నైపుణ్యం చక్కని యోధుడు, అదే ఉత్తమ అశ్వికుడు, అశ్వాన్ని గుర్రాలు వేగంగా నడపడం ముఖ్యమైన వ్యక్తి, యుద్ధతంత్రంలో ప్రతిభాశాలి, పీష్వాలో గొప్పవాడు, రణధీరుడైన పీష్వాగా పిలువబడిన వ్యక్తి అంటే మొదటి బాజీరావు. ఒక సమర్థమైన నేతగా ఉన్న సందర్భాన్ని ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇతని యొక్క నినాదము హిందూ పదుషాయి. గతంలో ఎగ్జామ్ లో వచ్చింది. హిందూ పదుషాయి ఎవరి యొక్క నినాదము అంటే మొదటి బాజీరావు నినాదం గుర్తుపెట్టుకోండి. శివాజీ యొక్క నినాదం కాదు, హిందూ పదుషాయి. హిందూ దేశాన్ని మొత్తంగా అధిపతి కావాలని బలమైన ఆకాంక్ష కలిగిన వ్యక్తి మొదటి బాజీరావు గారు ఎగ్జామ్ పాయింట్ అవగాహన చేసుకోవచ్చు. ఇతర స్థావుతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చెట్టు బోధన ఛేదిస్తే ఎండిన కొమ్మలు వాటంతా అవే పడిపోతాయి. అంటే మొగలాయి సామ్రాజ్యం యొక్క పిగిలించగలిగితే మిగతా ఉన్న రాజ్యాలు మొత్తం అవే పోతాయని చెప్పాడు. అంటే చెట్టు బోధను పిగిలి చేస్తే కొమ్మలు వాటంతా అవే వెళ్ళిపోతాయి. అంటే చెట్టును బోధన మనం తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సాహుతో చెప్పిన వ్యక్తి మొదటి బాజీరావు. ఈ మొదటి బాజీరావు అనే వ్యక్తి పక్కనే ఉన్న నిజాం ఉల్ ముల్క్ని ఓడించాడు 1727లో. 1727లో నిజాం ఉల్ ముల్క్ని ఓడించాడు. ఓడించిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అతను ఓడించిన యుద్ధాన్ని ఏమంటే పాల్కేడ్ యుద్ధం అని పిలుస్తాం. పాల్కేడ్ యుద్ధంలో నిజాం ఉల్ ముల్క్ని ఓడించిన సందర్భంగా 1728లో ఇద్దరి మధ్య జరిగిన సంధి ఏంటంటే ముంగిష్ గోవాన్ సంధి అని పిలుస్తాం. ముంగిష్ గోవాన్ సంధిగా పిలుస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. అంటే సంధి పేరు ముంగిష్ గోవాన్ సంధి, యుద్ధం పేరు పాల్కేడ్ యుద్ధం గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత 1737లో కూడా భోపాల్ యుద్ధం జరిగింది. ఇద్దరి మధ్య ఈ భోపాల్ యుద్ధం సందర్భంగా సంధి దురాయి సరాయి సంధి ఇద్దరి మధ్య జరిగింది అర్థం చేసుకోవచ్చు. నిజాం ఉల్ ముల్క్తో చేసిన యుద్ధాలు పాల్కేడ్ యుద్ధం, భోపాల్ యుద్ధం. దాదాపుగా చేసిన యుద్ధాలు మొత్తంగా దాదాపు 20 పైగా యుద్ధాలు చేస్తే ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓటమి చెందని వీరుడు మొదటి బాజీరావు అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతని పాలనా కాలంలో మహారాష్ట్ర సమ్మేళనం అనేది బలమైన వ్యవస్థ ఏర్పడి ఆ మహారాష్ట్ర సమ్మేళన సహకారంతో ఒక భారతదేశ విశాలమైన రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇతని గురించి మనకు పాయింట్ ఏంటంటే జింజీరా ప్రాంతంలో సిద్ధిలను అంచివేశాడు. జింజీరా సిద్ధిలు అనే వాళ్ళకు స్థానిక తెగలు. వీళ్ళు ఎప్పటికప్పటికి దొంగతనాలు చేస్తూ ఇబ్బంది పడుతున్న జింజీరా సిద్ధిలని ఈయన అణచివేసే సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇతని కాలంలో మస్తాని అనే ఒక ముస్లిం మహిళ ఇతని జీవితంలో సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అందుకే మనం బాజీరావు మస్తాని అనే సినిమా సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మొదటి బాజీరావు పైన సినిమాని బాజీరావు మస్తాని. ఆ మస్తాని ముస్లిం స్త్రీ జీవితంలో సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ఏంటంటే మహారాష్ట్ర సమ్మేళనం అనగా
అంటే 5 ప్రాంతాలని స్థానిక పాలకులు పరిపాలించిన సర్దార్లనే మనము మహారాష్ట్ర సమ్మేళనం అంటాం. మహారాష్ట్ర సమ్మేళనంలో ముఖ్యమైనది పీష్వాలు, పూణే, గ్వాలియర్‌లో సింధ్యాలు, ఇండోర్‌లో హోల్కర్లు, నాగపూర్‌లో భోంస్లేలు, బరాడాలో గైక్వాడులు. దీన్ని మహారాష్ట్ర సమ్మేళనం లిస్ట్‌గా అర్థం చేసుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మనకు బహమనీ సామ్రాజ్యంలో 5 రాజ్యాలుంటే ఇక్కడ మనకు 5 అంశాలు మహారాష్ట్ర సమ్మేళనం ఏర్పడింది. దాన్ని గనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే మనకు ఒక మార్పు రావడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మొదటి బాజీరావు కాలంలో ఏర్పడిన వ్యవస్థని మహారాష్ట్ర సమ్మేళనం అంటాం. మొదటి బాజీరావు యొక్క నినాదం హిందూ పదిషాయిగా గుర్తుపెట్టుకోండి. అదే విధంగా అతను చేసిన యుద్ధాల్లో పక్కనే ఉన్న నిజాముల్ యుద్ధాలుగా పాల్కేడ్ యుద్ధం, భోపాల్ యుద్ధం, అది ముందుగా జరిగిన సంధి మంగిష్ గోవాన్ సంధి, తర్వాత దండ సంధి దురాయి సరాయ్ సంధిగా గుర్తుపెట్టుకోవచ్చు. దురాయి సరాయ్ ముంగిష్ గోవాన్ సంధిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 2 సంధులు గుర్తుపెట్టుకోండి. హిందూ పదిషాయి అందుకే చెట్టు బోధిని తొలగిస్తే ఎండిన కొమ్మలు వాటంతా అవే ఎండిపోతాయని చెప్పేసి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. 2004లో ఏపీపీఎస్ ఒక నిర్వహించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ లో సేమ్ ఒక సెంటెన్స్ ఇచ్చి అని చెప్పింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. హిందూ పదిషాయి యొక్క నినాదం ఎవరని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. గుర్తుపెట్టుకోండి. మొదటి బాజీరావు యొక్క ప్రేమికురాలు మస్తాని. ఆ మస్తాని పేరు మీదనే బాజీరావు మస్తాని సినిమా సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు మరో కాన్సెప్ట్ ఏంటంటే ఈ మొదటి బాజీరావు కాలంలోనే మహారాష్ట్ర సమ్మేళనం అనేది ఏర్పడింది. మరి మహారాష్ట్ర సమ్మేళనంలో ఉన్నటువంటి ఒక వంశాలు ఏమిటని ఒకసారి మనం చూస్తే మహారాష్ట్ర సమ్మేళనం పూణే పీష్వాలు, గ్వాలియర్ సింధ్యాలు, ఇండోరు హోల్కర్లు, బరోడా గైక్వాడు, నాగపూరు భోంస్లే గుర్తుపెట్టుకోవాలి. పూణే పీష్వాలు, గ్వాలియర్ సింధ్యాలు, ఇండోరు హోల్కర్లు, బరోడా గైక్వాడు, నాగపూర్ భోంస్లే ఈ ప్రాంతాల పరిపాలించిన అంశాలుగా ఎగ్జామ్ పాయింట్లో గుర్తుపెట్టుకోవచ్చు. అంటే పూణే అనేది మహారాష్ట్ర, నాగపూర్ అనేది మహారాష్ట్ర, బరోడా గుజరాత్, ఇండోరు మధ్యప్రదేశ్, గ్వాలియర్ రాజస్థాన్ మనకు కనిపిస్తుంది మధ్యప్రదేశ్, గైక్వాడ్ అనేది గుజరాత్లో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇది మహారాష్ట్ర అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. అదే పీష్వాలు కూడా మహారాష్ట్ర, పూనా కేంద్రంగా పరిపాలించిన వాళ్ళు మహారాష్ట్ర. 5 అంశాలను గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మీరు బహమనీ సామ్రాజ్యంలో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రయత్నం చేయాలి. దానిలో అహ్మద్ నగర్ పరిపాలించిన వాళ్ళు నిజాం షాయిలు. ఇది మళ్ళీ కూడా మన ప్రస్తావనకు వస్తుంది. బీరారు ఇమద్ షాయిలు. అదేవిధంగా బీరారు ఇమద్ షాయిలు, బీజాపూరు ఆదిల్ షాయిలు, గోల్కొండ కుతుబ్ షాయిలు, అదేవిధంగా బీదరు బరీదు షాయిలు. ఇవి కంపల్సరీగా మన ఎగ్జాంపుల్ పెట్టుకుంటే 1 మార్క్ రావడానికి ఆస్కారం ఉంది. నిజాం షాయిలు అనే వాళ్ళు 1490లో విడిపోయారు. 1490లో బీరారు, 1490లో బీజాపూర్, 1512లో కుతుబ్ షాయిలు, 1527లో బరీ షాయిలు అనే వాళ్ళు బహమనీ సామ్రాజ్యం విడిపోయిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక 5 సమ్మేళనం. ఈ సమ్మేళనాలు అనేవి మీకు నాన్ హిస్టరీ వాళ్ళు కొంచెం పట్టే ప్రయత్నం చేయండి. ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ మన గోల్కొండ అంటే కుతుబ్ షాయిలు అంతా తెలిసిందే. బీజాపూర్ అంటే ఆదిల్ షాయిలు. ఆ బీజాపూర్ ఆదిల్ షాయిలు అంటే ఆదిలాబాద్ జిల్లా బీజాపూర్ అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా అహ్మద్ నగర్ అంటే నిజాములు కాదు నిజాం షాయిలు మహారాష్ట్ర ప్రాంతాన్ని. బీరార్ అంటే ఇమద్ షాయిలు, బీదర్ అంటే బరీ షాయిలు. బీదర్లో 3 అక్షరాలు ఉన్నాయి, బరీద్లో సేమ్ అవే అక్షరాలతో ఏర్పడింది. బాగున్నది రావున్నది అవే అక్షరాలతో ఏర్పడింది. బీదర్ బరీ షాయిలు గుర్తుపెట్టుకోవచ్చు. పూణే పీష్వాలు మహారాష్ట్ర, గ్వాలియర్ సింధ్యాలు రాజస్థాన్, ఇండోర్ హోల్కర్లు మధ్యప్రదేశ్, బరోడా గైక్వాడ్ గుజరాత్, నాగపూర్ భోంస్లే మహారాష్ట్ర అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 10 ఎగ్జామ్ పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా మనకు 1 మార్క్ రావడానికి అవకాశం గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర సమ్మేళనం, బహమనీ సామ్రాజ్యము విచ్ఛిన్నమైన తర్వాత ఆ వంశాలు ఆ ప్రాంతాలుగా గుర్తుపెట్టుకోండి. పీష్వాల యుగం, అది బహమనీ సామ్రాజ్యం. ఒకసారి లింక్ లో పెట్టుకోండి. తర్వాత అధికారంలోకి వచ్చిన వాడు బాలాజీ బాజీరావు. మన పీష్వాలందరిలో గొప్పవాడు మొదటి బాజీరావు అయితే టోటల్ గా సామ్రాజ్య విస్తరణ ఎక్కువ ఎవరి కాలం జరిగిందంటే బాలాజీ బాజీరావు కాలం జరిగిన సందర్భాన్ని అవగాహన చేసుకోవచ్చు. బాలాజీ బాజీరావు కాలంలో సామ్రాజ్యం మొత్తం విస్తరించింది. కానీ మొదటి బాజీరావు అందరికంటే గొప్పవాడిగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత పాలనలోకి వచ్చిన వాడు అంటే బాలాజీ బాజీరావు. ఒకసారి మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయాలి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. పూణే పీష్వాలు, గ్వాలియర్ సింధ్యాలు, ఇండోర్ హోల్కర్లు, బరోడా గైక్వాడు, నాగపూర్ భోంస్లే, అహ్మద్ నగర్ నిజాం షాయిలు, బీరార్ ఇమద్ షాయిలు, బీజాపూర్ ఆదిల్ షాయిలు, గోల్కొండ కుతుబ్ షాయిలు, బీదర్ బరీ షాయిలుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత చూడండి పీష్వా బాలాజీ బాజీరావు కాలం వచ్చేసి 40 నుంచి 61 వరకు. ఇతని కాలం జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటన 3వ పానిపట్ యుద్ధం. ఇతనికి బిరుదు ఏంటంటే మరో పేరు ఏంటంటే నానా సాహెబ్గా పిలుస్తారు. నానా సాహెబ్గా పిలువబడే వ్యక్తి బాలాజీ బాజీరావు. ఇతని కాలంలో మహారాష్ట్ర సామ్రాజ్యం అటు అంటే మధ్య భారతదేశంలో మొత్తం కూడా విస్తరించింది. మొఘలాయి సామ్రాజ్యాన్ని మొత్తం కూడా అంటే ఈ విధంగా ఇటు మహారాష్ట్ర, ఇటు గుజరాత్ పైన ఇటువంటి ఈ భూభాగాలు మొత్తం కూడా విస్తరించిన అంశాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఈ మధ్య ప్రాంతాలు అదేవిధంగా దక్కన్ పైన కూడా దాడులు నిర్వహించి ఈ ప్రాంతాలపైన సద్దేశం వసూలు చేసుకున్నారు. ఇటు బీహారు, బెంగాలు, అస్సాము, పంజాబ్ తీర ప్రాంతాలకు విస్తరించిన రాజ్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి మహారాష్ట్ర శివాజీ ఏర్పాటు చేసిన ఒక మహారాష్ట్ర కాకుండా తర్వాత గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా తీర ప్రాంతాల వరకు, బీహార్ వరకు, పశ్చిమ బెంగాల్ వరకు, పంజాబ్, హర్యానా, ఢిల్లీ తీర ప్రాంతం వరకు మొత్తం సామ్రాజ్యాన్ని గుత్తాధిపత్యం పట్టిన ఎవరి కాలంలో అంటే బాలాజీ బాజీరావు కాలంలో. మహారాష్ట్ర సమ్మేళనం యొక్క సహకారంతో బాగా విస్తరించింది. మహారాష్ట్ర సమ్మేళనం సహకారంతో టోటల్ విస్తరించిందని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇతని కాలంలో రాఘోజీ భోంస్లే నాగపూర్ భోంస్లేగా పిలుస్తాం. ఆ రాఘోజీ భోంస్లే అనేవాడు ఇక్కడ మధ్య భారతంలోని బీహార్ వరకు కూడా దాడి చేసి చౌత్ అండ్ సర్దేశముఖి పనులు చేసే సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇతను చిన్నపిల్లవాడిగానే 18 సంవత్సరాల వయసులో అధికారంలోకి వచ్చాడు. పరిపాలన దక్షత లేనివాడు. ముఖ్యంగా ఇతని సోదరుడైనటువంటి సదాశివ బావే పైన బాగా ఆధారపడి ఉండేవాడు. ఇతని కుమారుడు విశ్వాసరావు అనే వ్యక్తి ఇతని కుమారుడు అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే మనకు 1748 నుంచి 1761 మధ్య భారతదేశం పైన దండయాత్ర చేసిన వాడు అహ్మద్ షా అబ్దాలి.
ఆమశాబ్దాలి అనేవాడు దండయాత్ర చేసిన అంశాన్ని అవగాహన చేసుకుని ప్రయత్నం చేయాలి. ఆమశాబ్దాలి దండయాత్ర చేసిన అంశాన్ని అవగాహన చేసుకుని ప్రయత్నం చేస్తే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే మనకు పంజాబ్ పైన రఘునాథరావు అనేవాడు దండయాత్ర చేశాడు. పంజాబ్ పైన రఘునాథరావు అనేవాడు దండయాత్ర చేశాడు. అయితే ఈ రఘునాథరావు అనేవాడు పీష్వా యొక్క సోదరుడు. మరొక సోదరుడుగా ఉన్నటువంటి వ్యక్తి రఘునాథరావు అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతను పంజాబ్ జయించి ఈ పంజాబ్ పైన దండయాత్ర చేసిన వాడు ఎవరంటే ఆమశాబ్దాలి. ఆమశాబ్దాలి దండయాత్ర చేసి వెళ్ళిపోయాడు. దానికి ప్రతినిధిగా తైమూర్ అనేవాడిని నియమించాడు. ఆ తైమూర్ అనేవాడు అంటే ఆమశాబ్దాలి కుమారుడే తైమూరు. పంజాబ్ యొక్క పాలకుడుగా ఉంటే ఆ పంజాబ్ పైన దాడి చేసిన వాడు అంటే రఘునాథరావు. ఈ రఘునాథరావు దాడి చేసేసరికి ఆమశాబ్దాలి మధ్య మహారాష్ట్ర మధ్య యుద్ధం అనేది అనివార్యమైంది. యుద్ధం అనేది అనివార్యమైన అంశంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ముందుగాల మామూలుగా సాధారణంగా మహారాష్ట్ర యొక్క విజయ సూత్రం ఎక్కడ ఉందంటే గెరిల్లా యుద్ధ పద్ధతిలో ఉంది. కానీ ఈ మూడో మహారాష్ట్ర యుద్ధంలో మూడో పానిపట్టు యుద్ధంలో 1761లో మూడో పానిపట్టు యుద్ధము ఆమశాబ్దాలి మధ్య మహారాష్ట్ర మధ్య జరిగింది. మహారాష్ట్ర మధ్య ఆమశాబ్దాలి మధ్య జరిగిన యుద్ధమే మూడో పానిపట్టు యుద్ధం. 1761 జనవరి 14వ తారీఖు నాడు జనవరి పద్నాలుగో తారీఖు నాడు జరిగిన యుద్ధమే మూడో పానిపట్టు యుద్ధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడో పానిపట్టు యుద్ధంలో సదాశివ భావే, విశ్వాసరావు అనే వాళ్ళిద్దరు కూడా సదాశివ భావే అనేవాడు సైనిక అధ్యక్షుడు అనేవాడు సదాశివ భావే అయితే ఉపాధ్యక్షుడు అనేవాడు విశ్వాసరావు. వీళ్ళిద్దరు రంగంలో యుద్ధాన్ని నడిపారు. కానీ సదాశివరావు అనేవాడు మంచి తెలివైన వాడే, మంచి పరిపాలన దక్షత ఉన్నవాడే, సైన్యాన్ని నడిపే శక్తి ఉన్నవాడే, కానీ గర్విష్టి, కోపగొండి, తాను పట్టిన కుందేలకు మూడే కాలానికి వ్యవహార చేయగలిగిన వ్యక్తి, ఎవరు మాట వినే వ్యక్తి సదాశివరావు భావే. కానీ ఆ సమయంలో రాజపుత్ర నాయకులైనటువంటి కొంతమంది జాటు నాయకుడైనటువంటి సూరజ్మల్ కూడా యుద్ధ రంగంలో పాల్గొన్నాడు. అయితే సూరజ్మల్ లాంటి వాళ్ళు ఏమంటారంటే మహారాష్ట్రకు విజయ సూత్రం ఎక్కడ ఉందంటే గిరిల్లా యుద్ధ పద్ధతిలో ఉంది. మనం గిరిల్లా యుద్ధ పద్ధతిని స్వీకరించి దాని ద్వారా యుద్ధంలో చేద్దామంటే సదాశివరావు బాబు ఆ మాటని పెడచెవిన పెట్టేసి డైరెక్ట్ యుద్ధంలో పాల్గొన్నారు. డైరెక్ట్ యుద్ధంలో సరిగా అనుభవం లేనటువంటి మహారాష్ట్ర సైన్యము ఆమశాబ్దాలిక స్థితిలో ఘోరాతిఘోరంగా పరాజయం పాలైంది. దాదాపుగా 2 లక్షల సైన్యం యుద్ధ రంగంలో చనిపోయిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మహారాష్ట్రలో ఇంటికి ఒక వ్యక్తి చొప్పున అంటే ప్రతి ఇంటి కూడా మృతదేహం లేని ఇల్లు ఉందా అంటే లేదని సందర్భం చెప్పొచ్చు. అంటే ప్రతి ఇల్లు కూడా ఒక వ్యక్తిని కోల్పోయింది. మహారాష్ట్ర సైన్యం మొత్తం ఆగమాగమైపోయింది. మొత్తం కూడా సదాశివరావు బాబు యుద్ధ రంగంలో చనిపోయాడు. అదే విశ్వాసరావు కూడా యుద్ధ రంగంలో చనిపోయాడు. ఘోరాతిక విపత్తు అనేది మహారాష్ట్రకు ఘోర విపత్తు ఏంటంటే మూడో పానిపట్టు యుద్ధం అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అప్పుడే ఎదుగుతున్నటువంటి మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని నేలకూల్చిన వాడు అంటే ఆమశాబ్దాలి. ఒకవేళ మూడో పానిపట్టు యుద్ధం కనుక జరగబోయి ఉంటే భారతదేశంలో మహారాష్ట్ర యొక్క పరిపాలన కొనసాగి ఉండేది. బ్రిటిష్ వాళ్ళకు అవకాశం ఉండేది కాదు. కానీ అప్పటికే అంటే ఈ సమయానికే 1761 నాటికే దాదాపుగా మొగలాయిలు అనే వాళ్ళు పతనం చెంది ఉన్నారు. మొగలాయి సామ్రాజ్యం పతనం చెంది ఉంది. ఇదే సమయంలో విజృంభిస్తున్నటువంటి మహారాష్ట్ర సామ్రాజ్యం కూడా పతనం అయిపోయింది. ఈ మహారాష్ట్ర మొగలాయిలు అనే వాళ్ళు ఈ 2 సామ్రాజ్యాల పతనమైన నేపథ్యంలో బ్రిటిష్ వాడి ఆర్థిక సామ్రాజ్య విస్తరణకు దోహదం చేసే అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మూడో పానిపట్టు యుద్ధం ఎవరికి సహకరించిందంటే ఇండైరెక్ట్ గా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి సామ్రాజ్య విస్తరణకు సహకరించిన యుద్ధం ఏంటంటే మూడో పానిపట్టు యుద్ధం అని చెప్పొచ్చు. అంటే మహారాష్ట్రలో ఇక్కడ మనం పతనావస్థ చేరి మొగలాయిల పతనావస్థకు ఇద్దరు కూడా పోయిన నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేసుకున్న వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళ సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అందుకే మనకు పానిపట్టు యుద్ధాలకు ఒక చరిత్రలో ఒక గొప్ప పేరున్న సందర్భం గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి పానిపట్టు యుద్ధం ఢిల్లీ సుల్తాన్ అనే వంశాన్ని నెలకొల్చి మొగలాయి వంశాన్ని నిలబెట్టగలిగితే కూలిపోతున్న మొగలాయి సామ్రాజ్యం నిలబెట్టిన యుద్ధం రెండో పానిపట్టు యుద్ధం. అదేవిధంగా మూడో పానిపట్టు యుద్ధంలో మొగలాయిలు అప్పటికే పతనమై మహారాష్ట్ర పతనమైన కారణంగా బ్రిటిష్ వారి యొక్క విస్తరణకు దోహదం చేసిన యుద్ధం ఏంటంటే మూడో పానిపట్టు యుద్ధం అర్థం చేసుకోవచ్చు. మూడో పానిపట్టు యుద్ధం మహారాష్ట్ర మధ్య ఆమశాబ్దాల మధ్య అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆమశాబ్దాలు అనేవాడు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి సంబంధించిన వాడు. నాదిర్ యొక్క సైనిక అధ్యక్షుడిగా ఉన్నాడు. నాదిర్ మరణించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఐక్యం చేసి ఆఫ్ఘనిస్తాన్ దేశం ఏర్పడిన కారణం ఆమశాబ్దాల అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ ఆమశాబ్దాలు అనేవాడు 1740 నుంచి 1761 మధ్య కంప్లీట్ గా 7 సార్లు భారతదేశంపై దండయాత్ర చేస్తే 7వ దండయాత్రనే మనకు మూడో పానిపట్టు యుద్ధం కనిపిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ మూడో పానిపట్టు యుద్ధంలో కంప్లీట్ గా మహారాష్ట్ర యుగం మొత్తం కూడా స్తంభించిపోయినది. గొప్ప నాయకులంతా యుద్ధంలో నేలకొన్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆ విధంగా ఎంతో మంది గొప్ప వీరులు యుద్ధ రంగంలో నేలకొన్న కారణంగా, తన కుమ్ముడు మరణించిన కారణంగా, సోదరుడు మరణించిన కారణంగా దుఃఖితుడైనటువంటి బాలాజీ బాజీరావు 5 నెలల కాలంలోనే అనారోగ్యం పాలై మరణించిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ముగ్గురు కాలంలోనే మహారాష్ట్ర సామ్రాజ్యం పెద్ద విస్తరిస్తే తర్వాత కాలంలో అసమర్థులైన పీష్వాల కారణంగా అది కుచించుకొని చివరికి 1818 సంవత్సరంలో కంప్లీట్ గా బ్రిటిష్ లో కలిసిపోయిన సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత కాలంలో వచ్చినటువంటి ఈ పీష్వాల కాలంలోనే మనకు 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలని, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుంచి 82 మధ్య, రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం 1802 నుంచి 5 మధ్య, మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం 1817 నుంచి 1818 మధ్య 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగి చివరికి ముంబై అనే ప్రాంతం, మహారాష్ట్ర ప్రాంతం టోటల్ గా బ్రిటిష్ యుగంలో కలిసిపోయిన సందర్భాన్ని అవగాహన చేసుకోవచ్చు. బ్రిటిష్ వారికి సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి చూస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి బాలాజీ బాజీరావు చనిపోయిన తర్వాత అతనికి కుమారుడైన మొదటి మాధవరావు అనేవాడు అధికారంలోకి వచ్చాడు. మొదటి మాధవరావు తర్వాత వచ్చినాడు నారాయణరావు తర్వాత వచ్చినాడు రఘునాథరావు తర్వాత వచ్చినాడు నారాయణరావు నారాయణరావు తర్వాత వచ్చినాడు రెండో బాజీరావు అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ గురించి కొంత చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మూడో పానిపట్టు యుద్ధం అంశాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు ఆమశాబ్దాలి మహారాష్ట్ర మధ్య యుద్ధంగా అర్థం చేసుకోవాలి. ఇది 1761 అంశం. ఇక్కడ ఉన్నటువంటి పాలకుడు బాలాజీ బాజీరావు, యుద్ధ రంగంలో నెలకొన్నవాడు సదాశివరావు భావే. అతని యొక్క నియతృత్వ విధానాల కారణంగా సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకటి బాలాజీ బాజీరావు 1720 నుంచి 13 నుంచి 20 వరకు. నెక్స్ట్ మొదటి బాజీరావు
మొదటి బాజీరావు 1720 నుంచి 1740 వరకు. తర్వాత మూడోవాడు బాలాజీ బాజీరావు 1740 నుంచి 61 వరకు. తర్వాత వచ్చినవాడు మొదటి మాధవరావు కొంత సమర్థుడైన వాడు, మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసినవాడు. కానీ 72లో హత్యగురయ్యాడు. హత్యగురైన తర్వాత అతని కుమారుడు నారాయణరావు అధికారంలోకి వచ్చాడు. నారాయణరావు 1772 నుంచి 73 వరకు పరిపాలించాడు. అయితే ఇక్కడ రఘునాథరావు అనేవాడు బాలాజీ బాజీరావు మరొక సోదరుగా ఉన్నవాడు రఘునాథరావు. ఈ రఘునాథరావు అనేవాడు నారాయణరావుని చంపేసి అధికారంలోకి వచ్చినవాడు రఘునాథరావు 1773 నుంచి 74 వరకు తనకు తాను పీష్వాగా ప్రకటించుకొని పరిపాలన చేశాడు. అయితే నారాయణరావు మరణించిన తర్వాత అతని భార్య నారాయణరావు మరణించిన తర్వాత భార్య ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడే రెండో మాధవరావు గంగాబాయి. నారాయణరావు యొక్క భార్య గంగాబాయి చనిపోయిన తర్వాత అంటే బతుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న సందర్భాన్ని చనిపోయిన తర్వాత గంగాబాయి మరొక బాలుడు జన్మించింది. ఆ బాలుడే మాధవరావు నారాయణరావుని సింహాసనం పైన కూర్చోబెట్టి రఘునాథరావు అనేవాడి మాధవరావు నారాయణరావు మధ్య జరిగిన పంచాయితీ మొదటి ఆంగ్లో మరాఠీ యుద్ధంగా గుర్తుపెట్టుకోవచ్చు. 1774 నుంచి 1796 వరకు పరిపాలించిన వాడు అంటే మాధవరావు నారాయణరావుగా గుర్తుపెట్టుకోవచ్చు. మాధవరావు నారాయణరావు పుట్టిన పిల్లవాడిని సింహాసనం పైన కూర్చోబెట్టి ఈ మహారాష్ట్ర సమ్మెలో పరిపాలించే ప్రయత్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మన ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగేటువంటి ప్రస్తావన మనకు వస్తే గుర్తుపెట్టుకోవాలి. ఈ మాధవ నారాయణరావు 96లో ఆత్మహత్య చేసుకుంటే రఘునాథరావు యొక్క కుమారుడైనటువంటి రెండో బాజీరావు అనేవాడు అధికారంలోకి వచ్చాడు. 1796 నుంచి 1818 వరకు పరిపాలించిన వాడు రెండో బాజీరావు అనేవాడి పిల్లలు లేకపోతే నానాసాహెబ్ అనేవాడిని ఆయన పెంచి పెద్ద చేసుకున్నాడు. నానాసాహెబ్ అనేవాడికి రాజసంక్రమణ సిద్ధాంతం ప్రకారం అతనికి వారసత్వ హక్కు లేదని చెప్పేసి నానాసాహెబ్కి ఇవ్వాల్సిన పెన్షన్ నిరాకరిస్తే నానాసాహెబ్ అనేవాడు 1857లో కాన్పూర్ కేంద్రంగా 10 రాజపాల తిరుగుబాటు కాలంలో పాల్గొన్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. రెండో బాజీరావు చివరి పేష్వా 1818 ఇతని కుమారుడే నానాసాహెబ్ అనేవాడు దత్తపుత్రుడు. ఎందుకంటే రెండో బాజీరావు పిల్లలు లేకపోతే దత్తపుత్రుడు తీసుకున్నాడు. ఇతను బ్రిటిష్ వాళ్ళు కొంతకాలం పెన్షన్ ఇచ్చారు. కానీ తర్వాత కాలంలో డలౌస్ అనేవాడు ఇవ్వాల్సిన పెన్షన్ ని బంద్ చేస్తే ఆ పెన్షన్ కోసం బంద్ అయిన కారణంగా మనకు నానాసాహెబ్ అనేవాడు 1850 రూపాయలు తిరుగుబాటు కాన్పూర్ కేంద్రం సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ అవగాహన చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రఘునాథరావు మరియు ఈ యొక్క మాధవరావు నారాయణరావు మధ్య జరుగుతుంది. అంటే ఇక్కడ నారాయణరావు చంపేసిన రఘునాథరావు చంపేశాడు. ఆ రఘునాథరావు చంపేసి తాను పీష్వాగా పండించిన నేపథ్యంలో అతను తొలగించడానికి మాధవరావు నారాయణ సింహాసనం పైన కూర్చోబెట్టి ప్రయత్నం చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ రఘునాథరావుని దగ్గర తీసి అతని చేత యుద్ధాన్ని నడిపి మొదటి ఆంగ్లో మరాఠీ యుద్ధానికి కారణమైన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మొదటి ఆంగ్లో కర్ణాటక కారణాలు ఏంటంటే వారసత్వ అంశాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. అది ఈ విధంగా ఉన్నటువంటి పీష్వాల అంశంగా అర్థం చేసుకోవచ్చు. మొదటి బాజీరావు మొదటి మాధవరావు నారాయణరావు రఘునాథరావు మాధవరావు నారాయణరావు రెండో బాజీరావు అంశాన్ని అవగాహన చేసుకుని ఒక పట్టిక రూపంలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు శివాజీ అనే వారసులు చూసినప్పుడు శివాజీ 1620 నుంచి 1680 వరకు. తర్వాత వచ్చిన వాడు శంభాజీ అనేవాడు 1680 నుంచి 1689 వరకు. తర్వాత వచ్చిన వాడు రాజారాం అనేవాడు 1689 నుంచి 1700. తర్వాత వచ్చింది మనకు తారాబాయి లేదా రెండో శివాజీ 1700 నుంచి 1707 వరకు. ఆ తర్వాత మనకు సాగు అనేవాడు కనిపిస్తాడు. సాగు అనేవాడు 1707 నుంచి 1713 వరకు లేదా 12 వరకు కొనసాగితే ఆ 1713 నుంచి కనిపించేది పీష్వాల యుగంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు శివాజీ అతని వారసుల కాలంలో సాహు కాలంలో వచ్చిన వాడే బాలాజీ విశ్వనాథ అర్థం చేసుకోవచ్చు. బాలాజీ విశ్వనాథ కాలం నుంచి పీష్వాల యుగం అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ బాలాజీ బాజీరావు కాలం నుంచి రెండవ మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపన జరిగిందని చెప్తారు. కాబట్టి ఇక్కడ పీష్వాలందరిలో గొప్పవాడు మొదటి బాజీరావు హిందూ పదిశాయిగా పిలువబడేవాడు. ఆయన ఒక ధీరుడైన వ్యక్తిగా గొప్ప అశ్వాన్ని నడిపేవాడు. అతని భార్య పేరు మస్తాని. ఆ మస్తాని పేరు మీద బాజీరావు అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. బాలాజీ బాజీరావు కాలంలో మూడవ పానిపట్టు యుద్ధం అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇట్లా మీరు కాన్సెప్ట్ బేస్ లో ఎక్కడికక్కడ ఒక మైండ్ లో పిక్చరైజ్ చేసుకుంటే బిట్లనే చదువు అవి గుర్తొస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాన్సెప్ట్ మనకు ఐడియా రాలి. ఇది మనకు మహారాష్ట్ర అనగానే ఇక్కడ శివాజీ శంభాజీ రాజారాం తారాబాయి సాగు అనంతరం బాలాజీ బాజీరావు మొదటి బాజీరావు నారాయణ తర్వాత రఘునాథరావు మాధవరావు లేదా మాధవరావు నారాయణ తర్వాత రెండో బాజీరావు. ఈ రెండో బాజీరావు కాలంలో మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారి ఇతర అసమర్థత కారణంగా మహారాష్ట్ర సమ్మెలో రెండో బాజీరావు లెక్క పెట్టక వీళ్ళు ఘర్షణ పడితే రెండవ ఆంగ్లో మరాఠీ యుద్ధం వచ్చింది. చివరికి పోయిన పరపతిని స్వీకరించడానికి బ్రిటిష్ వాళ్ళపై అందరూ కలిసి మూకుమ్మడిగా యుద్ధం చేసేప్పటికీ బ్రిటిష్ సైన్యం ముందు నిలవలేకపోయారు. దీని కారణంగా చివరికి ఆ పీష్వాల వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోయి దాని స్థానంలో ముంబై కేంద్రంగా ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసిన వాళ్ళు అంటే ఆంగ్లేయ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ బేసిక్స్ అర్థమైతే మనకు మళ్ళీ బ్రిటిష్ యొక్క సామ్రాజ్య విస్తరణ అర్థమవుతున్న అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ముఖ్య అంశంగా అవగాహన చేసుకోవచ్చు. పీష్వాల యుగం శివాజీ సంబంధించిన పరిపాలన వ్యవస్థ ఒక అంశం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసే ఏంటంటే బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య విస్తరణ. ఆ సామ్రాజ్య విస్తరణలో మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి నెంబర్ 1 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలతో పాటుగా ఆంగ్లో మైసూరు యుద్ధాలు, మధ్యలో ప్లాసీ యుద్ధం బక్సార్ యుద్ధం, ఆంగ్లో మైసూరు యుద్ధాలు, కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో సిక్ యుద్ధాలు ప్రముఖమైన యుద్ధాలు. వాటితో పాటు బర్మా, సింధు, నేపాల్ ఆక్రమణ గురించి కూడా మన బ్రిటిష్ యొక్క సామ్రాజ్య విస్తరణ అంశాన్ని అర్థం చేసుకుంటాం. ఈ సామ్రాజ్యాన్ని 1740 నుంచి మొదలు పెడితే ముఖ్యంగా ప్లాసీ యుద్ధం 1750 నుంచి 1857 వరకు 100 సంవత్సరాల కాలంలో భారతదేశంలోని 70% భూభాగాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించే సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం బ్రిటిష్ యొక్క సామ్రాజ్య విస్తరణ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరకు మనం చూసిందంటే పీష్వాల యుగాన్ని మనం చూసాం కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది పీష్వాల యుగంగా, అది శివాజీ అనంతర యుగంగా, శివాజీ గురించి చూసాం, కడపటి మొగలాయలు మరి మొగలాయలు అన్ని లింక్ అప్ సబ్జెక్ట్ అవగాహన చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మనం బ్రిటిష్ యొక్క సామ్రాజ్య విస్తరణ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. బ్రిటిష్ యొక్క సామ్రాజ్య విస్తరణ. బ్రిటిష్ యొక్క సామ్రాజ్య విస్తరణ ఇక్కడ మనకు కనిపించేవి
కర్ణాటక యుద్ధాలు, కర్ణాటక యుద్ధాలు, మైసూర్ యుద్ధాలు, మైసూర్ యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, సిక్కు యుద్ధాలు, సిక్కు యుద్ధాలు, అదేవిధంగా ప్లాసీ యుద్ధం, ప్లాసీ యుద్ధం 1757, బక్సార్ యుద్ధం, బక్సార్ యుద్ధము 1764. ఇక్కడ కర్ణాటక యుద్ధాలు 3 జరిగినాయి, మైసూర్ యుద్ధాలు 4 జరిగినాయి, మరాఠా యుద్ధాలు 3 జరిగినాయి, సిక్కు యుద్ధాలు 2 జరిగినాయి. అలాగే 2 యుద్ధాలు వాటితో పాటు నేపాలు, బర్మా, సింధు ఆక్రమణ ఇవంతా మొత్తం చూస్తే దీన్ని ఏమంటామంటే బ్రిటిష్ యొక్క సామ్రాజ్య విస్తరణగా పిలుస్తాం. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ మనం పెట్టుబడేది ఎక్కడంటే సందులు పడతాయి. కర్ణాటక యుద్ధాలలో 3 సందులు ఉంటాయి, మైసూర్ యుద్ధాలలో 3 సందులు, మరాఠా యుద్ధాలలో 5-6 సందుల పైన వస్తాయి, సిక్కు యుద్ధాలలో 1 సంధి, ప్లాసీ యుద్ధం సంధి లేదు కానీ బక్సార్ యుద్ధానికి జరిగిన సంధి అలహాబాద్ సంధిగా. అలాగే ఇక్కడ కొన్ని సందులు కనిపిస్తాయి కాబట్టి సందుల పైన క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ చూడండి మనకు క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాటిని జతపరచండి, ఈ క్రింది వాటిని జతపరచండి అని క్వశ్చన్ ఇస్తారు. ఇచ్చేసి ఏ బి సి డి. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం, ఆంగ్లో కర్ణాటక యుద్ధం. రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం. మొదటి మైసూర్ యుద్ధం, మొదటి మైసూర్ యుద్ధం, రెండవ మైసూర్ యుద్ధం. క్వశ్చన్ వచ్చేసి 1, 2, 3, 4. ఎక్స్లా చాపల సంధి, ఎక్స్లా చాపల సంధి, మంగళూరు సంధి, మంగళూరు సంధి, మద్రాసు సంధి, పాండిచేరి సంధి, పాండిచేరి సంధి. జతపరచండి అని క్వశ్చన్ ఇస్తారు. మరి జతపరచాలంటే ఏ సంధి ఎప్పుడు జరిగిందో మనకు ఐడియా ఉండాలి. ఉదాహరణకు మంగళూరు సంధి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అంటే మనకు మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం సందర్భంగా జరిగిన సంధి ఎక్స్లా సంధి A2. ఇంకా రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం, రెండో కర్ణాటక యుద్ధం సందర్భంగా ఆంగ్లో కర్ణాటక యుద్ధం సందర్భంగా సంధి పాండిచేరి సంధి కాబట్టి B3. మొదటి మైసూర్ యుద్ధం సందర్భంగా మద్రాస్ సంధి C4, D1. ఇలా మనం జతపరచాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా కంపల్సరీగా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ పైన 1 లేదా 2 క్వశ్చన్లు మనకి గ్యారంటీ పడతాయి. ఒకటి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా సందుల పైన మనం ఫోకస్ చేయాలి. దాంట్లో భాగంగా కొంత హిస్టరీ నేపథ్యాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ హిస్టరీ నేపథ్యాన్ని సబ్జెక్టివిటీని రెండింటి కూడా లింకప్ చేసుకుంటా కొంత చూసే ప్రయత్నం చేద్దాం. ఒకటి యొక్క బ్రిటిష్ యొక్క సామ్రాజ్య విస్తరణ. మరి బ్రిటిష్ వాళ్ళు క్రమక్రమంగా తమ రాజ్యాన్ని విస్తరించుకున్నారు. విస్తరించుకొని భారతదేశంలో 1600 సంవత్సరాల నుంచి దాదాపు 1947 వరకు 350 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించి ఒక ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి భారతీయ అనే ఒక సామ్రాజ్య వ్యవస్థని ఒక విడదీసి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి హిందూ ముస్లిం విభాగాలుగా మార్చడానికి కారకులైన వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళ సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. కాన్సెప్ట్ బేస్లో అర్థం చేసుకొని ఇలాంటి క్వశ్చన్ పడతాయి కాబట్టి మనకి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూస్తే బ్రిటిష్ వాళ్ళు పంచాయతీ చూసినప్పుడు 1613లో సూరత్ వద్ద స్థావరం ఏర్పడింది. 1639లో ఫ్రాన్సిస్ డే అనేవాడు మద్రాసులో స్థావరానికి అనుమతి తీసుకున్నాడు. ఎవరంటే ఫ్రాన్సిస్ డే వాడు. నెక్స్ట్ మనకు 1668లో కట్నం కింద రెండవ చార్లెస్ ముంబై ప్రాంతాన్ని ఇచ్చాడు. ముంబై ప్రాంతాన్ని కట్నంగా పోర్చుగీస్ వారి నుంచి కట్నంగా తీసుకుని క్యాదని బ్రిగంజా గెలిచిన సందర్భం గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి 1651 నాటికి హుగ్లీ అనే ప్రాంతాన్ని హుగ్లీ ప్రాంతం, కాసిం బజారు, పాట్నా లాంటి ప్రాంతాలు వచ్చినాయి. 1698లో సుతనుతి, క్యాలిఘట్, గోవిందపూర్ ఈ 3 ప్రాంతాలు కలిపి వచ్చిందంటే కలకత్తా వచ్చింది. కాబట్టి కలకత్తా అంటే సూరత్ తర్వాత మద్రాసు నుంచి పరిపాలనా కేంద్రం ఏంటంటే కలకత్తా. ఇలా ఒక ట్రయాంగిల్లో భారతదేశంలో ఒక ట్రయాంగిల్లో ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మనకు మద్రాసు, ఇక్కడ ముంబై, ఇక్కడ కలకత్తా. అయితే ఇలా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు 1713 నుంచి 1719 వరకు పరిపాలించిన వాడు ఫరూక్ సియర్. ఈ ఫరూక్ సియర్ కాలంలో ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చేసి అతనికి ఎవరు కలిసారంటే ఫరూక్ సియర్ కలిశారు. ఎవరంటే కలకత్తా యొక్క అధికారిగా ఉన్నటువంటి జాన్ సూర్మాన్ కలిశాడు. జాన్ సూర్మాను, హమిల్టన్, అదేవిధంగా స్టిఫెన్సన్ అనే వాళ్ళు ముగ్గురు వచ్చేసి ఎవరిని కలిసారంటే ఫరూక్ సియర్ని కలిశారు. ఫరూక్ సియర్ అనే వ్యక్తి అంతుపట్టని ఒక రాచపుండుతో బాధపడుతున్నాడు. ఆ రాచపుండుకి ఇంగ్లీష్ వైద్యం ద్వారా బాగు చేసిన వాడు హమిల్టన్. బాగు చేసిన కారణంగా మనకు బెంగాలు, బీహారు, ఒరిస్సా ప్రాంతంపై దస్తకులు అంటే ఎలాంటి పన్నులు చెల్లించకుండా ఫ్రీ దస్తకులు, వీటినే బంగారు ఫర్మానా అంటాం, గోల్డెన్ ఫర్మానా పిలుస్తాం. గోల్డెన్ ఫర్మాలా అనుమతించిన వాడు ఫరూక్ సియర్. దీని కారణంగా వాళ్ళకి సామ్రాజ్య విస్తరణకి, ఒక వ్యాపార విస్తరణకి ప్రధాన కారణమైన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా విస్తరించినటువంటి వీళ్ళు 1740 తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దక్షిణ భారతదేశాన్ని కర్ణాటక మైసూర్ యుద్ధాల ద్వారా, ఉత్తర భారతదేశాన్ని ప్లాసీ బక్సార్ యుద్ధాల ద్వారా, క్రమంగా వివిధ రకాల యుద్ధాల ద్వారా భారతదేశాన్ని 100 సంవత్సరాల కాలంలో చెరబట్టి మొత్తం ఆక్యుపై చేసుకునే సందర్భాన్ని అవగాహన చేసుకుని ప్రయత్నించవచ్చు. కాబట్టి ప్రధానమైన కాన్సెప్ట్ పెట్టుకోవచ్చు. అంటే విలియం మకిన్స్, థామస్ రో. విలియమ్స్ అనేవాడు 1608లో వచ్చిన వాడు విలియం మకిన్స్, 1613లో వచ్చిన వాడు థామస్ రో. కాబట్టి ఏ రోజు ఆ రోజు సబ్జెక్ట్ మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఏ పుస్తకాలు ఆ పుస్తకాలు చదవండి, నేర్చిన మెటీరియల్ చదవండి, సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకునే ప్రయత్నం. కాన్సెప్ట్ ఐడియాలజీ ఫ్రేమ్ చేసుకోగలిగితే ఇట్లా అటువంటి వస్తాయి. ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా చేయవచ్చు. బట్ ఇండస్ట్రీ ఇంతకంటే చేసి ఇది ఒక బ్రాడ్ ఆఫ్ అవగాహన. ఈ నేపథ్యంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఒకరి మధ్య ఒక పంచాయతీ పెడతారు. అంటే భారతదేశ రాజకీయాల్లో తలదూచి వారికి మధ్య పంచాయతీ పెట్టి ఒకవైపు వాళ్ళ వైపు ఉంటే అతని పక్క రాజ్యం పైన ఓడించిన తర్వాత ఇతన్ని మళ్ళీ కూడా చేసి మళ్ళీ ఓడిస్తారు. కాబట్టి అలా ఒకరిపైన ఒకరికి పంచాయతీలు పెట్టి ఒకరి సహకారం ఒకరు తీసుకుని మళ్ళీ వాళ్ళని ఓడించిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి వాళ్ళు నిరంతర కుట్రల పునాదుల పైన భారతదేశాన్ని స్వాధీనం చేసుకునే సందర్భాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. అంటే వాళ్ళకి 3 కోటలు ఉన్నాయి. సెయింట్ జార్జ్ కోట మద్రాస్, సెయింట్ విలియం బెంగాల్, సెయింట్ డేవిడ్ కోట కడలూరు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో వాళ్ళు అవలంబించిన విధానం ఏంటంటే
ఆలోచించిన విధానం ఏంటంటే, ఉదాహరణకి ఇది మహారాష్ట్ర, ఇది మైసూరు, ఇది నిజాం, ఇది నిజాం, ఇది బ్రిటిష్ వాడు అనుకోవచ్చు, ఇది బ్రిటిష్ వాడు అనుకోవచ్చు, బ్రిటిష్ అనవచ్చు. వీడు ఏం చేస్తాడంటే మైసూరుకు సహకరిస్తాడు, మైసూరుకు సహకరించి మహారాష్ట్ర సహకరించి వీళ్ళిద్దరు సహకారంతో తర్వాత మళ్ళీ నిజాం దగ్గర తీసుకొని మహారాష్ట్ర దగ్గర తీసుకొని ఈ ముగ్గురు సహకారంతో మైసూరు పైన దాడి చేస్తాడు. మళ్ళీసారి నిజాం సహకారంతో మైసూరు సహకారంతో మహారాష్ట్ర పైన దాడి చేస్తాడు. ఇలా ఒక సహకారం ఒకటి తీసుకొని మళ్ళీ తర్వాత ఇది ఆధిక్యంలో వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని కుట్రలు చేసి ఈ మైసూరు రాజ్యాన్ని ఆక్యుపై చేసుకుంటాడు. ఇలా ఒకరిపైన ఒక సహకారం తీసుకొని భారతీయ పాలకుల మధ్య పంచాయతీలు పెట్టి భారతదేశాన్ని సులభంగా వాళ్ళ సహకారంతోనే తీసుకునే వ్యక్తి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకు మహారాష్ట్రలో రఘునాథరావుని అసంతృప్తిని ఆసరాగా చేసుకుని మహారాష్ట్ర ఆక్యుపై చేసిన మొదటి ఆంగ్లో నాటి యుద్ధం. అదేవిధంగా నిజాముల్ ముల్క్ యొక్క సోదరుల మధ్య నిజాముల్ ముల్క్ వారసత్వ యుద్ధంలో తగాదని ఆశ చేసుకుని హైదరాబాద్ లాక్కుని ప్రయత్నం చేశారు. చందా సాహెబ్ అన్వారుద్దీన్ మధ్య వచ్చినటువంటి పంచాయతీ ఆసరా చేసుకుని కర్ణాటక లాక్కున్నారు. అదేవిధంగా టిప్పు సుల్తాన్ యొక్క అరవీర భయంకరంగా ఉన్న టిప్పు సుల్తాన్ నిజాం సహకారంతో మహారాష్ట్ర సహకారంతో టిప్పు సుల్తాన్ పై యుద్ధం ప్రకటించి మైసూరు రాజ్యాన్ని కొల్లగొట్టారు. అదేవిధంగా సిరాజుద్దౌలా యొక్క ఆ యొక్క సైనిక అధ్యక్షుడు మీర్జాఫర్ని దగ్గర తీసి వారికి డబ్బులు ఇచ్చి కుట్ర చేసి అతని తన వైపు తిప్పుకొని సిరాజుద్దౌలా అంతమొందించారు. మీర్జాఫర్ పక్కన పెట్టేసి అతని యొక్క అల్లుని శ్వాసం కూర్చోబెట్టారు. మళ్ళీ అల్లుని పక్కన పెట్టి మీర్జాఫర్ కూర్చోబెట్టారు. ఇలా కుట్రలు చేస్తూ కుతంత్రాలు చేస్తూ కుట్రల పునాదుల పైన బ్రిటిష్ వాడికి సామ్రాజ్యం ఇస్తాడు. మన యొక్క సైన్యం చేత మన వాళ్ళ చేతనే యుద్ధం చేయించి గొప్ప తెలివంతుడైన వ్యక్తులు అంటే బ్రిటిష్ వాళ్ళ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి దాంట్లో భాగంగా మనకు మొట్టమొదటిసారి జరిగిన యుద్ధాలు ఏంటంటే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. మొట్టమొదటి యుద్ధాలని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అంటాం. ఈ ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు 3 జరిగాయి. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో మొట్టమొదటిసారి మనకు కనిపించేది ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు లేదా కర్ణాటక యుద్ధాలు అంటాం. కర్ణాటక ప్రాంతం ఏంటంటే ఇటు తమిళనాడు యొక్క తీర ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ కర్ణాటక వరకు విస్తరించిన ప్రాంతాన్ని దీన్ని కర్ణాటక ప్రాంతం అని పిలుస్తాం. కాబట్టి ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు కాదు, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు లేదా కర్ణాటక యుద్ధాలు పిలుస్తాం. కాబట్టి ఈ కర్ణాటక నిజాం పరిధిలోని ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఆంగ్లో కర్ణాటక ప్రాంతం పిలుస్తాం. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు 3 జరిగినాయి. మొట్టమొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధము మొదటిది 1744 నుంచి 48 మధ్య, రెండవది 49 నుంచి 56 మధ్య, రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధము 1749 నుంచి 56 మధ్య, మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధము 1756 నుంచి 63 మధ్య. ఇది యూరోప్ లో జరిగిన సంఘటనల కారణంగా ఇది మాత్రము స్థానిక కారణాల వల్ల జరిగింది. యూరోప్ లో ఇది ఆస్ట్రియా వారసత్వ యుద్ధం వల్ల జరిగింది. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా జరిగింది. ఇది స్థానిక కారణాలు. ఇది సప్తవర్ష సంగ్రామం వల్ల జరిగింది. సప్తవర్ష సంగ్రామం అంటే 7 సంవత్సరాల యుద్ధం 1756 నుంచి 63 మధ్య బ్రిటన్ మధ్య మరియు ఫ్రెంచి మధ్య జరిగిన సప్తవర్ష సంగ్రామం అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ మొదటి దాని జరిగిన సంధి ఏంటంటే ఎక్సులా చాపెల్ సంధి. రెండోది ఏంటంటే పాండిచేరి సంధి. మూడోది ఏంటంటే ప్యారిస్ సంధి. మన ఎగ్జామ్ లో అడిగే బిట్ ఇది అడుగుతాడు. మనకి సబ్జెక్ట్ అనేది ఏ యుద్ధం ఎలా జరిగిందని మనం లోతుగా మనం చూసినప్పటికీ ఎగ్జామ్ లో అడిగే పాయింట్ మాత్రం ఇది అడుగుతారు. అంటే మనకి ఎక్సులా చాపెల్ సంధి, పాండిచేరి సంధి, ప్యారిస్ సంధి ఈ 3 సంధులే మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ లో. ఇక్కడ ఎలా జరిగాయనే కాన్సెప్ట్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంటే మొదటిది, మూడవది యూరోప్ లో జరిగిన సంఘటనల కారణంగా జరిగితే, రెండవది మాత్రం స్థానికంగా జరిగిన రాజుల యొక్క అంతర్గత వ్యవహారాల్లో జరిగినటువంటి చీలికల కారణంగా అంశాన్ని, వారసత్వ యుద్ధాల కారణంగా అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆ 3 యుద్ధాలు ఎలా జరిగాయో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఈ యుద్ధము 1744 నుంచి 48 మధ్య జరిగింది. మరి యుద్ధానికి గల కారణం ఏంటంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఈ యుద్ధంలో పాల్గొన్న దేశాలు అంటే ఇండైరెక్ట్ గా సహకరించిన దేశాలు ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అనే 2 దేశాలు కూడా పాల్గొన్నాయి. అయితే అక్కడ ఇద్దరు శత్రువులు, ఇక్కడ కూడా ఫ్రెంచి స్థావరాల మధ్య బ్రిటిష్ స్థావరాల మధ్య పంచాయతీ. అక్కడ యుద్ధం మొదలైతే ఇక్కడ కూడా కంపెనీలు కొట్లాడుకున్నవి. ఆ కొట్లాడుకున్న అంశం ఏందో ఒకసారి మనం చూస్తే, ఈ యొక్క సైనిక నాయకుడు ఇంగ్లాండ్ యొక్క బ్రిటిష్ నౌకాదళాధిపతి బార్నెట్. అయితే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రెంచి వారి స్థావరం పుదుచ్చేరి, బ్రిటిష్ వారి స్థావరం మద్రాస్. ఈ 2 స్థావరాల మధ్య యొక్క జోక్యం, 2 స్థావరాల ఆకుపై నేపథ్యంలో పంచాయతీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంగ్లాండ్ నౌకాదళపతి బార్నెట్ అనేవాడిని భారతదేశంలో ఉన్న ఫ్రాన్స్ యొక్క స్థావరాలని ఆక్యుపై చేయడానికి వచ్చిన వాడు బార్నెట్ అనేవాడు అక్కడికి వెళ్ళి వస్తే, ఇక్కడ ఫ్రాన్స్ తరపున ఇక్కడ ఫ్రాన్స్ స్థావరాల పైన ఉన్నటువంటి గవర్నరు డూప్లెక్స్. ఈ డూప్లెక్స్ అనేవాడు కూడా ఒక సామ్రాజ్యవాది. అయితే మనకు డూప్లెక్స్ అనే ఒక సామ్రాజ్యవాద అంశాన్ని ఒక పాయింట్ గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ బార్నెట్ అనేవాడు లండన్కి వెళ్ళొచ్చాడు, బ్రిటిష్కి వెళ్ళొచ్చాడు. వచ్చిన వీడు ఇక్కడే ఉన్నటువంటి పుదుచ్చేరి పైన దాడి చేసే ఒక ప్రయత్నం చేశాడు. పుదుచ్చేరి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే అప్పటికి డూప్లెక్స్ అనేవాడు సిద్ధంగా లేడు. బార్నెట్ అనేవాడు పుదుచ్చేరి పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంటే, డూప్లెక్స్ అనేవాడు కర్ణాటక నవాబ్ అన్వారుద్దీన్కి కంప్లైంట్ చేసి దాన్ని ఎలాగైనా నివారించండి, మా పైన బ్రిటిష్ వాళ్ళు దాడి చేయడానికి వస్తున్నారు, బట్ మీరు ఒక పెద్దగా దాన్ని నివారించండి, పక్కనే ఉన్నటువంటి మా స్థావరం పైన బ్రిటిష్ వాళ్ళు ఎలా దాడి చేస్తారని కంప్లైంట్ చేస్తే, ఆ కంప్లైంట్ చేసినప్పుడు అన్వారుద్దీన్ ఏమంటే బార్నెట్కి హెచ్చరికలు జారీ చేశాడు. మీరు ఇక్కడ దాడి చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ గొడవలు సృష్టించడానికి అవసరం లేదు, మీరు దాడిని నివారించుకోండి, దాడి చేయవద్దని హెచ్చరికలు జారీ చేస్తే దాడి వెనుతిరిగి వెళ్ళిపోయాడు.
వెన్నుతిరిగి వెళ్ళిపోయాడు. కాన్సెప్ట్. అంటే పుదుచ్చేరి పైన పుదుచ్చేరి అనేది ఫ్రెంచ్ వారి యొక్క స్థావరం. ఇక్కడ కొంచెం కర్ణాటక యుద్ధాలే కొంచెం కన్ఫ్లిక్ట్ గా కొంచెం గందరగోళంగా ఉంటాయి. మిగతా ఏ యుద్ధాలు ఉండవు. ఇక్కడ కర్ణాటక యుద్ధాల గురించి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. అంటే ఫైనల్ గా మనకు అడిగే క్వశ్చన్ 3 సందులు ఎంతకంటే ఎక్కువ అడగరు. ఇక్కడ లోపల అంశాలు ఏమడగారు కొంత అవగాహన పెట్టుకోవాలి. బార్నెట్ అనేవాడు పుదుచ్చేరి పైన దాడి చేయడానికి వస్తే పుదుచ్చేరి గవర్నర్ డూప్లెక్స్ అన్వారుద్దీన్ కంప్లైంట్ ఇచ్చాడు. అన్వారుద్దీన్ అనేవాడు హెచ్చరికలు జారీ చేస్తే బార్నెట్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత డూప్లెక్స్ అనేవాడు కొత్త నాటకం ఆడాడు. ఆ కొత్త నాటకం ఏంటంటే ఈ పక్కనే ఉన్నటువంటి మద్రాసు పైన మేము దాడి చేస్తాం. మద్రాసు మీద దాడి చేస్తాం. దాడి చేసిన తర్వాత ఆక్రమించుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని నీకు చేస్తామని చెప్పేసి ఇతను చెప్పారు. అంటే మద్రాసు అనే ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళని భారతదేశం వెళ్ళగొడతాము. ఒకవేళ మద్రాసు కనుక మేము ఆక్యుపై చేసుకుంటే ఆ మద్రాసు ప్రాంతాన్ని నీకు ఇచ్చేస్తామనేసరికి అన్వారుద్దీన్ అనుమతించిన నేపథ్యంలో డూప్లెక్స్ అనేవాడు మద్రాసు పైన దాడి చేశాడు. దాడి చేసి ఆక్యుపై చేసుకున్నాడు. మద్రాసు ప్రాంతాన్ని, మద్రాసు యొక్క స్థావరాన్ని, బ్రిటిష్ వాడి యొక్క స్థావరాన్ని, సెయింట్ జార్జ్ కోటను ఆక్యుపై చేసుకున్నాడు. ఒప్పందం ఏంటంటే ఒకవేళ రేపు మద్రాసు యొక్క ప్రాంతానికి మేము కనుక ఆక్యుపై చేసుకుంటే ఆ ప్రాంతాన్ని మీ యొక్క ఆధీనంలోనే ఉంచుతామని ఒక ఒప్పందం మేరకు దాడి చేస్తే అనుమతించి అన్వారుద్దీన్. కానీ దాడి చేసి స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ మద్రాసు ప్రాంతాన్ని సెయింట్ జార్జ్ కోటను అన్వారుద్దీన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. మాటని తప్పుకున్నాడు. అంటే హామీ ప్రకారం ఇవ్వలేదు. ఇవ్వని కారణంగా అన్వారుద్దీన్ అనేవాడు కోపగించి ఈ డూప్లెక్స్ పైన దాడి చేశాడు. ఈ డూప్లెక్స్ పైన ఫ్రెంచి సైన్యాల పైన దాడి చేశాడు. ఇక్కడ మొదటి పంచాయతీ ఏంటంటే అన్వారుద్దీన్ వర్సెస్ ఫ్రెంచి. అన్వారుద్దీన్ ఫ్రెంచి వారి మధ్య దాడి జరిగింది. యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఫ్రెంచి వారి సైన్యం ఏమిటంటే డూప్లెక్స్. ఎందుకంటే అన్వారుద్దీన్ ఒప్పందం మేరకు మద్రాసు పైన దాడి చేసిన వాడు డూప్లెక్స్. కానీ ఒప్పందం మేరకు మద్రాసు ప్రాంతాన్ని ఇచ్చివేయాలి, మరి చిన్నటి ఇవ్వలేదు కాబట్టి అన్వారుద్దీన్ ఫ్రెంచి సైన్యాల పైన దాడి చేసింది. ఫ్రెంచి సైన్యాల సంఖ్య 700, అన్వారుద్దీన్ సైన్యాలు 10,000. ఈ 10,000 సైన్యం 700 సైన్యం పైన దాడి చేసింది. కానీ అన్వారుద్దీన్ వద్ద ఉన్న ఆయుధాలు పిల్లలు ఆడుకునే బొమ్మ తుపాకులు, కత్తులు, కటార్లు, పనికిరాని దేశీయ ఆయుధాలు. అధునాతన ఆయుధాలు కలిగిన ఫ్రెంచి సైన్యం 700 సైన్యం అన్వారుద్దీన్ యొక్క సైన్యాలని ఘోరంగా పరాజయం పాల్చేశాయి. అన్వారుద్దీన్ మధ్య ఫ్రెంచి వారి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఏమంటారంటే సెయింట్ థామస్ యుద్ధం లేదా శాంతోమి యుద్ధంగా పిలుస్తాం. ఇక్కడ ఇద్దరి మధ్య యుద్ధాన్ని సెయింట్ థామస్ యుద్ధం లేదా శాంతోమి యుద్ధం లేదా మైలాపూర్ యుద్ధంగా పిలుస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఏ యుద్ధం అన్న ఒకటే. ఇది 1746 సంవత్సరంలో జరిగింది. 1746 సంవత్సరంలో జరిగిన యుద్ధమే సెయింట్ థామస్ యుద్ధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సెయింట్ థామస్ యుద్ధం అన్వారుద్దీన్ మధ్య, ఫ్రెంచి వారి మధ్య జరిగింది. అయితే గమ్మత్ ఏంటంటే ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగిన మొట్టమొదటి యుద్ధం. ఒక విదేశీయులకు ఆధునిక భారతదేశ మొట్టమొదటి యుద్ధం. ఈ యుద్ధంలో భారతీయులు ఓడిపోయారు. అప్పుడు యూరోపియన్లకు అర్థమైన అంశం ఏంటంటే భారతీయులను ఓడించడం చాలా తేలిక, బాగా తేలిక అన్న అంశము అర్థమైపోయింది. ఈ యుద్ధం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు విదేశీయులకు జరిగిన మొట్టమొదటి యుద్ధాన్ని సెయింట్ థామస్ యుద్ధం లేదా శాంతోమి యుద్ధం లేదా మైలాపూర్ యుద్ధం అంటాం, అర్థం చేసుకోవాలి. అయితే ఈ యుద్ధం అనంతరం, యుద్ధం అయిపోయిన తర్వాత అంటే ఈ యొక్క యుద్ధం కొనసాగుతుండగానే ఎక్కడ ఆస్ట్రియా వాసత్వం చెప్పాం కదా, ఈ ఆస్ట్రియా వాసత్వ యుద్ధము అక్కడ ముగింపు పలికారు. 1748లో ఫ్రెంచి వారి మధ్య, బ్రిటిష్ వారి మధ్య అవగాహన వచ్చేసి ఎక్సులా చాపెల్ సంధితో ఈ యొక్క యుద్ధం ముగిసింది. అక్కడ పైన వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ కంపెనీలకు ప్రతినిధులు కూడా సంధి చేసుకున్నారు. సంధి సూత్రం ఏంటంటే ఎవరి స్థావరాలకు ఇవ్వబడింది, సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఫ్రెంచి వారి యొక్క మొట్టమొదటిసారిగా ఆధిక్యం కనిపిస్తుంది, అర్థం చేసుకోవచ్చు. ఇది మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఏం లేదు, ఇక్కడ పంచాయతీ, అక్కడ పంచాయతీ జరిగింది, ఇక్కడ పంచాయతీ 2 స్థావరాల మధ్య, పుదుచ్చేరి మద్రాసు మధ్య, ఫ్రెంచి వారు బ్రిటిష్ వారి మధ్య జరిగింది. దాంట్లో డూప్లెక్స్ అనేవాడు అన్వారుద్దీన్ మోసం చేసి ఇస్తామన్న ప్రాంతం ఇవ్వకుండా పైగా మళ్ళీ ఇవన్నీ నేపథ్యంలో అన్వారుద్దీన్ దాడి చేసిన వాడు డూప్లెక్స్ అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ద్వారా తెలిసిన అంశం ఏంటంటే ఈ యుద్ధము ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా జరిగింది. ఇది ఫ్రెంచి వారు బ్రిటిష్ వారి కంపెనీలు కొట్లాడుకున్నాయి. ఈ కంపెనీల మధ్య ఉన్నవాడు కర్ణాటక నవాబు అన్వారుద్దీన్. చివరికి అన్వారుద్దీన్ అనేవాడు ఓడిపోయాడు. అన్వారుద్దీన్ ఫ్రెంచి వారి మధ్య యుద్ధం శాంతోమి యుద్ధం లేదా సెయింట్ థామస్ యుద్ధం లేదా మైలాపూర్ యుద్ధం. ఎక్సులా చాపెల్ సంధితో యుద్ధం ముగిసింది, ఇక్కడ ముగిసింది. ఇక్కడ ఫలితాలంటే యుద్ధం కొనసాగించాలా ముగించాలని నిర్ణయించేది అక్కడ నిర్ణయించాలి. అర్థం చేసుకోవచ్చు. ఇది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎక్సులా చాపెల్ సంధి ద్వారా ముగిసిపోయింది. 1744-48 మధ్య యుద్ధంగా మీరు అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక మెయిన్ కాన్సెప్ట్ బేస్ లో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఇది పుదుచ్చేరి మద్రాస్ అనే పంచాయతీ, డూప్లెక్స్ బార్నెట్ అనే పంచాయతీ, అన్వారుద్దీన్ అనేవాడు మధ్యవర్తి వచ్చిన అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ కర్ణాటక యుద్ధం ఏ సంధితో అంటే ఎక్సులా చాపెల్ సంధి అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళొకసారి చూడండి. ఫ్రెంచి వారు, బ్రిటిష్ వారు. ఫ్రెంచి వారి స్థావరము పుదుచ్చేరి, బ్రిటిష్ వారి స్థావరము మద్రాసు. పుదుచ్చేరి యొక్క గవర్నరు డూప్లెక్స్, ఇక్కడ బార్నెట్కు మధ్యలో అన్వారుద్దీన్ అనేవాడు ఊరుకోమంటే బార్నెట్. కానీ కుట్ర చేసిన వాడు డూప్లెక్స్. కుట్ర చేసి ఏ ప్రాంతాన్ని ఇస్తామన్నాడు, మద్రాసు ప్రాంతాన్ని ఇస్తామన్నాడు. ఇచ్చినట్టు ఇవ్వకపోతే డూప్లెక్స్ అనే వాడి పైన అన్వారుద్దీన్ దాడి చేసింది. అన్వారుద్దీన్ దాడి సందర్భంగా యుద్ధమే సెయింట్ థామస్ యుద్ధం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 1746 అంశం గుర్తుపెట్టుకోవచ్చు. అన్వారుద్దీన్ మధ్య, ఫ్రెంచి వారి మధ్య యుద్ధాన్ని సెయింట్ థామస్ యుద్ధం, మైలాపూర్ యుద్ధం లేదా శాంతోమి యుద్ధంగా పిలుస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. కారణం ఏంటంటే ఆస్ట్రియా వారసత్వ యుద్ధం సంధి ఎక్సులా చాపెల్ సంధి. సమయం ఎప్పుడంటే 1744-48 మధ్య కాలం. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇక్కడ ఇది మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఇక్కడ విజయం ఎవరిదంటే ఫ్రెంచి వారి విజయం, ఓటమి ఎవరిదంటే బ్రిటిష్ వారి ఓటమిగా చెప్పొచ్చు. ఫైనల్ గా సంధితో అక్కడ జరిగిన సంధితో ఇక్కడ యుద్ధం అనేది ముగిసిపోయింది. ఇది మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం.
ఇక్కడ 2 రాజ్యాల మధ్య పంచాయతీ. 2 సంస్థానాల మధ్య పంచాయతీ. స్థానిక కారణాలే కారణాలు. రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం. కర్ణాటక యుద్ధం. ఇది 1749 నుంచి 1756 మధ్య జరిగింది. సంధి ఏందంటే పుదుచ్చేరి సంధి. పుదుచ్చేరి సంధి లేదా పాండిచ్చేరి సంధి. పాండిచ్చేరి సంధి. పంచాయతీ ఏందంటే హైదరాబాద్ పంచాయతీ. పంచాయతీ ఏందంటే కర్ణాటక పంచాయతీ. కర్ణాటక పంచాయతీ. కాబట్టి ఇక్కడ అంశాన్ని మనం చూస్తే హైదరాబాద్. హైదరాబాద్ యొక్క పాలకుడు ఎవడంటే నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్. ఈ ఉల్ ముల్క్ అనేవాడు 1748లో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇద్దరి వారసుల మధ్య పంచాయతీ ఎవడంటే నాజిర్ జంగ్ కుమారుడు, ముజఫర్ జంగ్ కూతురు కుమారుడు అంటే మనమడు మామ మధ్య జరిగినటువంటి పంచాయతీ. ఇక్కడ సింహాసనం కోసం ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నారు. ఈ సింహాసనం కోసం ఇద్దరు పంచాయతీ పెట్టుకున్న అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సింహాసనం కోసం పంచాయతీ పెట్టుకున్న అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సింహాసనం కోసం నాజిర్ జంగ్, ముజఫర్ జంగ్. నిజాం ఉల్ ముల్క్ కారణంగా ఇద్దరు సింహాసనం కోసం పోటీపడ్డారు. ఒకటి కుమారుడు నాజిర్ జంగ్. నిజాం ఉల్ ముల్క్ 6 కుమారులు. 6 కుమారుల్లో మొదటివాడు మొగలాయి ఆస్థానంలో అక్కడ ఉద్యోగం చేసుకున్నాడు. రెండో వాడు నాజిర్ జంగ్. కుమార్తెకు కుమారుడు ముజఫర్ జంగ్ మనవడు అనేవాడు. ఇద్దరు అనేవాడు సింహాసనం కోసం పోటీపడ్డారు హైదరాబాద్. నెక్స్ట్ కర్ణాటక యొక్క పాలకుడు అంతకుముందు చందా సాహెబ్ యొక్క తండ్రి అనేవాడు పరిపాలిస్తున్నాడు. అయితే మహారాష్ట్ర వాళ్ళు చందా సాహెబ్ని ఎత్తుకొని పోయి వాడి గృహ నిర్బంధం చేశారు. మహారాష్ట్రలో బందీకాణ చేశారు. బందీకాణ చేస్తే ఇక్కడ పరిపాలకుడిగా మారినవాడు అన్వారుద్దీన్. అయితే తర్వాత కాలంలో మహారాష్ట్ర అనేవాళ్ళు చందా సాహెబ్ని విడుదల చేశారు. ఈ చందా సాహెబ్ అనేవాడు విడుదలైన తర్వాత ఏమంటారంటే ఈ కర్ణాటక ప్రాంతం నాదే, కర్ణాటక రాజ్యం నాదే. కూడా సింహాసనం కోసం పంచాయతీ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. సింహాసనం కోసం పంచాయతీ జరిగింది. ఇద్దరి మధ్య అన్వారుద్దీన్ వర్సెస్ చందా సాహెబ్ మధ్య పంచాయతీ. అయితే ఈ ఇద్దరి మధ్య గుంటనక్కలాగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచి వారు అనే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచి వారు ఇద్దరు కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళిద్దరు జోక్యం చేసుకొని చివరికి ఇక్కడ ఫలితం ఏంటంటే వీడు చచ్చిపోయాడు. మధ్యలో సలాబత్ జంగ్ అనేవాడు అధికారులకు వచ్చాడు. ఇక్కడ వీడు చచ్చిపోయాడు. మామదాల్ అనేవాడు అధికారులకు సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మామదాల్ ఎవరు అన్వారుద్దీన్ కుమారుడు, సలాబత్ జంగ్ అంటే నాజిర్ జంగ్ యొక్క సోదరుడు. నాజిర్ యొక్క సోదరుడు అర్థం చేసుకోవచ్చు. మరి పంచాయతీ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పెట్టుకోండి. ఇక్కడ నిజాం చనిపోయిండు. నాజిర్ జంగ్ మధ్య, ముజఫర్ జంగ్ మధ్య పంచాయతీ. కర్ణాటకలో అన్వారుద్దీన్ చందా సాహెబ్ మధ్య పంచాయతీ. మధ్యలో ఎంటర్ అయిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచి వాళ్ళ సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఎవరికి మద్దతు ఇచ్చారో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరు మద్దతు ఇచ్చారో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఫ్రెంచి వారు ఎవరికి మద్దతు ఇచ్చారంటే ముజఫర్ జంగ్ మద్దతు ఇచ్చారు, చందా సాహెబ్కి మద్దతు ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళు నాజిర్ జంగ్ మద్దతు ఇచ్చారు, అన్వారుద్దీన్ మద్దతు ఇచ్చారు. అన్వారుద్దీన్ మధ్య అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలా మద్దతు ఇచ్చిన కారణంగా యుద్ధాలు జరిగిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీగా ఒకవైపు రాష్ట్ర ప్రయత్నం చేస్తాను చూడండి. ఫ్రెంచి, బ్రిటిష్. ఫ్రెంచి వారు ఎవరి పక్కన ఉన్నారంటే ముజఫర్ జంగ్ పక్కన ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు నాజిర్ జంగ్ పక్కన ఉన్నారు. ఫ్రెంచి వారు చందా సాహెబ్ పక్కన ఉన్నారు. బ్రిటిష్ వారు అన్వారుద్దీన్ పక్కన ఉన్నారు. ఇక్కడ అంశాలు మనం చూసే ప్రయత్నించినప్పుడు ఈ ఫ్రెంచి వారు అనేవాడు ఎవరంటే డూప్లెక్స్ వాడు ఉన్నాడు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు సహకరించిన వాడంటే రాబర్ట్ క్లైవ్. ఒకసారి చూసి ప్రయత్నిస్తే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెంచి వారు ముజఫర్ జంగ్, నాజిర్ జంగ్ మధ్య గొడవలను ఆసరా చేసుకొని ముజఫర్ జంగ్కి స్వాగతం పలికారు. ఇక్కడ కర్ణాటకలో సమస్యను పరిష్కరించిన తర్వాత దాన్ని పరిష్కరిద్దామని ఆ నేపథ్యంలో ఇక్కడ ముజఫర్ జంగ్, చందా సాహెబ్, ఫ్రెంచి వారు ముగ్గురు కలిసి అంబూర్ యుద్ధంలో అన్వారుద్దీన్ చంపేశారు. అంబూర్ యుద్ధంలో ఆ ముగ్గురు కలిసి అంబూర్ యుద్ధంలో అన్వారుద్దీన్ చంపేశారు. చంపేసినప్పుడు అన్వారుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ. అన్వారుద్దీన్ కుమారుడు అని పేరేంటే మహమ్మద్ అలీ. అన్వారుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమని నిర్ణయించుకుంటారంటే నాజిర్ జంగ్కు అన్వారుద్దీన్ చంపేసరికి మహమ్మద్ అలీ అనేవాడు తిరుచునాపల్లి పోయి తలదాచుకున్నాడు. అర్ధాలకి మద్దతు తెలపడానికి ముందుకు వచ్చారు బ్రిటిష్ వారు. ఈ నేపథ్యం ఇలా కొనసాగుతుండగానే ఇక్కడ చందా సాహెబ్ అనేవాడు అన్వారుద్దీన్ చనిపోయింది కాబట్టి చందా సాహెబ్ అనేవాడు సింహాసనం పైన కూర్చున్నాడు. కూర్చున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మరి చందా సాహెబ్ అనేవాడు సింహాసనం పైన కూర్చున్న నేపథ్యంలో ముజఫర్ జంగ్ అనేవాడిని చందా సాహెబ్ వాళ్ళు ముగ్గురు కలిసి నాజిర్ జంగ్ అనేవాడు కుట్ర పని చంపేసి ప్రయత్నించారు. ఆ కుట్ర ఎలా జరిగిందంటే డూప్లెక్స్ అన్నాడు. కుట్ర ఏంటంటే కడప కర్నూలు నవాబ్ అయినటువంటి ఇమ్మతు ఖాన్. కడప కర్నూలు నవాబ్ అయినటువంటి ఇమ్మతు ఖాన్ అనే వాడికి ఒప్పందం చేసుకున్నాడు.
ఒప్పందం ఏమనుకుంటే గనక అంటే ఇక్కడ ఇటువైపున వాళ్ళు ముజఫర్ ఫ్రెంచి వాళ్ళ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. చందా స్థాయి పంచాయతీ అయిపోయింది. వాడు సింహాసనం పైన కూర్చున్నాడు. ఇక్కడ మళ్ళీ కుట్ర ఏంటంటే ఇమ్మత్ ఖాన్ అనే వాడికి ఉదాహరణ కొన్ని ప్రాంతాలు ఇస్తామన్నారు. నీకు కొన్ని ప్రాంతాలపైన అధికారాన్ని ఇస్తాము. నువ్వు నాజర్ జంగ్ను చంపివేస్తే ఆ ప్రాంతాలపైన, రాయలసీమ ప్రాంతాలపైన, కడప కర్నూలు ప్రాంతాలపైన టోటల్ గా మీకే అధికార హక్కులు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ముజఫర్ జంగ్ మరి ఫ్రెంచి వారు ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఒప్పందం మేరకు ఇమ్మత్ ఖాన్ అనేవాడు నాజర్ జంగ్ని అర్ధరాత్రి పూట పోయి అతనికి శిబిరంలో పోయి నాజర్ జంగ్ని చంపేసి అతని తలను మొండాన్ని వేరు చేసి తలను పట్టుకొచ్చేసి ముజఫర్ జంగ్కు సమర్పించడం జరిగింది. మరి సమర్పించిన తర్వాత ఈ ముజఫర్ జంగ్ అనేవాడు ఫ్రెంచి వారు ఒప్పందం మేరకు కొన్ని ప్రాంతాలు ఇవ్వాలి, మరి కొన్ని ప్రాంతాలు ఇస్తామని చెప్పారు చంపేస్తే. కానీ చంపేసిన తర్వాత మాట మార్చి మీకు ఇస్తామన్న ప్రాంతాలు అవి కావు ఇవే ఇస్తాము, 10 ప్రాంతాలు కాదు 3 ప్రాంతాలు ఇస్తామని చెప్పేసి మాట మార్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ నాజర్ జంగ్ చనిపోయిన తర్వాత ముజఫర్ జంగ్ అనేవాడు పట్టాభిషేకం చేసుకున్నాడు. యాడ చేసుకున్నాడు? పుదుచ్చేరిలో పట్టాభిషేకం చేసుకున్నాడు. పుదుచ్చేరిలో పట్టాభిషేకం చేసుకున్నాడు ముజఫర్ జంగ్. చేసుకున్న పుదుచ్చేరి అతను యాడికి పోవాలంటే ఔరంగాబాద్ పోవాలి. ఎందుకంటే అప్పటికి నిజాముల్ ముల్క్ రాజ్యానికి రాజధాని ఔరంగాబాద్ మాత్రమే. 1763లో ఔరంగాబాద్ నుంచి రాజధాని హైదరాబాద్కు మారింది. కానీ పుదుచ్చేరిలో పట్టాభిషేకం చేసుకున్నటువంటి ముజఫర్ జంగ్ ఇక్కడ ఔరంగాబాద్ పోతుంటే మధ్యలో కొన్ని ప్రాంతాలు ఇస్తామని మాట మార్చినటువంటి ముజఫర్ జంగ్ని ఈ మధ్యలోనే చంపేశారు ఇమ్మత్ ఖాన్ అనేవాడు. కాబట్టి ఇక్కడ ముజఫర్ జంగ్ అనేవాడు కూడా చంపబడ్డాడు. కాబట్టి హైదరాబాద్ కు సంబంధించిన నాజర్ జంగ్ చంపబడ్డాడు, ముజఫర్ జంగ్ చంపబడ్డాడు. ఎందుకంటే ఇస్తానన్నటువంటి ఇవ్వలేదు కాబట్టి చంపేశారు. ఎవరు చంపేశారంటే కడప కర్నూలు నవాబు అయినట్టు ఇమ్మత్ ఖాన్ అనేవాడు చంపేయబడ్డాడు. ఇమ్మత్ ఖాన్ చేత చంపించిన వ్యక్తి ఎవరంటే ముజఫర్ జంగ్ నాజర్ జంగ్ చంపేస్తే ఇస్తున్న హామీని మాట నిలబెట్టుకున్నందుకు ముజఫర్ జంగ్ చంపేశారు. ఇప్పుడు ఏమైంది? హైదరాబాద్ లో సింహాసనం కోసం పోటీ పడ్డ నాజర్ జంగ్, ముజఫర్ జంగ్ ఇద్దరు చనిపోయారు. అయితే తెలివిగా మన ఫ్రెంచి వారు తెలివిగా ఈ నాజర్ జంగ్ సోదరుడైనటువంటి సలాబత్ జంగుని సింహాసనం పైన కూర్చోబెట్టారు. మరి ఇతను ఎవరు చంపేస్తారని చెప్పేసి బుస్సీ అనే అధికారిని కూడా పంపించారు. అయితే ఇక్కడ వారసత్వ యుద్ధంతో సంబంధం లేని సలాబత్ జంగ్ కోరుకోని పదవి వచ్చేసరికి ఉబ్బు తబ్బిపోయిన సలాబత్ జంగ్ ఫ్రెంచి వారికి ఇచ్చిన ప్రాంతాలు ఏమిటంటే రాజమహేంద్రవరం, ఏలూరు, అలాగే మనకు ఏలూరు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, చికాగో అంటే శ్రీకాకుళం, ఆ శ్రీకాకుళంలో భాగం జిల్లాని విశాఖపట్నం. బట్ రాజమహేంద్రవరం నుంచి శ్రీకాకుళం వరకు టోటల్ గా ఎవరికి ప్రాంతాలు ఇచ్చారంటే ఫ్రెంచి వారికి సలాబత్ జంగ్ అనేవాడు ప్రాంతాలు ఇచ్చాడు. అంతకుముందే ముజఫర్ జంగ్ అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టగానే డూప్లెక్స్ అనేవాడికి ఒక బిరుదునిచ్చి కొన్ని ప్రాంతాలు ఇచ్చి వాడు సంతోషపరిచాడు. ముజఫర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత కోరుకొని పదవి వచ్చేసరికి గుబ్బితోపోయిన సలాబత్ జంగ్ ఉత్తర సర్కారు ప్రాంతాలు దాదాపుగా గుంటూరు ప్రాంతం కానించి పై ప్రాంతాల వరకు మొత్తంగా ఇచ్చేసిన వాడు అంటే సలాబత్ జంగ్. ఇక్కడ వారసత్వ యుద్ధంలో ఏలుబెట్టిన ఫ్రెంచి వారు లాభం పొందారు. ఇక్కడ చందా సాహెబ్ అధికారంలో కూర్చోబెట్టారు, సలాబత్ జంగ్ సింహాసనంలో కూర్చోబెట్టారు. టోటల్ గా కర్ణాటకలో అదే విధంగా హైదరాబాద్ లో విజయం సాధించిన వాళ్ళు ఫ్రెంచి వారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ స్టేజ్ లో 1750 మధ్య. అయితే ఈ మధ్య కాలంలో బ్రిటిష్ యొక్క అధికారిగా వచ్చిన వాడు రాబర్ట్ క్లైవ్ అనేవాడు దాదాపు ఒక 3002 ఒక చిన్న సైన్యం 200-300 సైన్యాన్ని వేసుకుని అర్ధరాత్రి పూటనే అంటే ఒక ఏకాఏకిన 200-300 సైన్యంతో ఒక ప్రత్యేకమైన యుద్ధ పద్ధతుల ద్వారా కావేరి ఆరణి యుద్ధాలలో రాబర్ట్ క్లైవ్ అనేవాడు ఏం చేశాడంటే కావేరి ఆరణి యుద్ధాలలో చందా సాహెబ్ సైన్యం పైన దాడి చేసి చందా సాహెబ్ని తంజావూరులో చంపేశాడు. దానితోటి కర్ణాటక సింహాసనం అనేది మళ్ళీ ఖాళీ అయిన సింహాసనం పైన మామదాలి కూర్చోబెట్టింది. మామదాలి అన్వారుద్దీన్ కుమారుడే మామదాలి. ఇక్కడ ముజఫర్ జంగుని చంపేసింది ఇక్కడ ఎవరంటే కడప కర్నూలు నవాబులు, నాజర్ జంగ్ చంపేసింది కడప కర్నూలు నవాబులు. ఇక్కడ ఇద్దరు చనిపోయారు. ఆ మధ్యలో వచ్చిన సలాబత్ జంగ్. అయితే అన్వారుద్దీన్ చంపేసినటువంటి డూప్లెక్స్ ఫ్రెంచి సైన్యం అనేది చంపేసింది. అర్థం చేసుకోవచ్చు. అన్వారుద్దీన్ చంపిన మామదాలి పారిపోయిన వాడిని తీసుకొచ్చి సింహాసనం పైన కూర్చోబెట్టే సందర్భాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఫైనల్ గా అంశం ఏంటంటే కావేరి ఆరణి యుద్ధాలలో చందా సాహెబ్ అనేవాడు చంపబడితే చివరికి కర్ణాటక పైన సింహాసనం పైన కూర్చున్నవాడు అంటే మామదాలి. అంటే ఫైనల్ గా ఏం జరిగింది రిజల్ట్ అంటే 1956 నాడు జరిగిన సంఘటన ఏమిటంటే హైదరాబాద్ లో సలాబత్ జంగ్ ఉన్నాడు, కర్ణాటకలో ఉన్నవాడు మామదాలి. కర్ణాటకలో ఆధిక్యం ఎవరిదంటే బ్రిటిష్ వాళ్ళది, హైదరాబాద్ లో ఆధిక్యం ఎవరిదంటే ఫ్రెంచి వారిది. ఇది ఫ్రెంచి వారు, ఇది బ్రిటిష్ వాళ్ళ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. 2 భాగాలు అయిపోయింది. అయితే అప్పటికే డూప్లెక్స్ అనేవాడు యుద్ధాలలో పాల్గొన్న కారణంగా చాలా ఆర్థిక నష్టం వచ్చిన నేపథ్యంలో ఇమీడియట్ గా అక్కడ ఫ్రెంచి వారు, ఫ్రాన్స్ లో ఉన్న ఫ్రెంచి వారు ఇమీడియట్ గా పని అయిపోయింది ఎక్కడ రాని చెప్పేసి డూప్లెక్స్ పిలిపించేసి అతని స్థానంలో వచ్చిన వాడు అంటే గోడవి అనేవాడు ఏ మాత్రం ఆలోచించకుండా బ్రిటిష్ వాళ్ళతో సంధి సంప్రదింపులు జరిపాడు. ఆ సంధిని ఏమంటామంటే డూప్లెక్స్ స్థానంలో వచ్చినవాడు ఏ మాత్రం ఆలోచించకుండా బ్రిటిష్ వాళ్ళతో సంధి సంప్రదింపులు జరిపేసి పాండిచేరి సంధికి ఒప్పించాడు. ఆ పాండిచేరి సంధి ఒప్పందం ప్రకారం ఎవరి ప్రాంతాలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. ఫైనల్ గా హైదరాబాద్ లో ఫ్రెంచి వారి యొక్క హైదరాబాద్ అదే విధంగా కర్ణాటకలో బ్రిటిష్ వాళ్ళకి ప్రాబ్లం అనేది మిగిలిపోయింది. 2 ఆంగ్లో కర్ణాటక యుద్ధం ముగిసేసరికి. ఇప్పటికి మీకు చాలా గందరగోళంగా అనిపిస్తుంది యొక్క యుద్ధం. అయితే మళ్ళొక్కసారి మీకు క్లారిటీ చేస్తాను. 2 ఆంగ్లో కర్ణాటక యుద్ధమే చాలా క్రిటికల్ గా గందరగోళంగా ఉంటుంది కాబట్టి చూద్దాం. యుద్ధాన్ని ఒకసారి చూస్తే ఇది హైదరాబాద్, ఇది కర్ణాటక.
కర్ణాటక. హైదరాబాద్లో పోటీపడ్డ వాళ్ళు నాజిర్ జంగ్ వర్సెస్ కర్ణాటకలో పోటీపడ్డ వాళ్ళు చందా సాహెబ్ అన్వారుద్దీన్. నాజిర్ జంగుని చంపించిన వాడు అంటే ఫ్రెంచి మరియు బ్రిటిష్ అంశాన్ని చూద్దాం. ఫ్రెంచి వర్సెస్ బ్రిటిష్. ఫ్రెంచ్ వర్సెస్ బ్రిటిష్. ఫ్రెంచ్ వారు ఎవరు మద్దతు ఇచ్చారు? ముజఫర్ జంగ్కి, చందా సాహెబ్కి ఇద్దరికి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు మద్దతు ఇచ్చారు నాజిర్ జంగ్కి, అన్వారుద్దీన్కి మద్దతు ఇచ్చారు. అయితే ముజఫర్ జంగ్, ఫ్రెంచి వాళ్ళు ఇద్దరు కలిసి అంబూర్ యుద్ధంలో ఎవరు చంపేశారు? అన్వారుద్దీన్. అంబూర్ యుద్ధంలో చంపేశారు. అన్వారుద్దీన్ పని అయిపోయింది. ఇక చచ్చిపోయిన వాడు చందా సాహెబ్ సింహాసనంపైకి వచ్చాడు. అన్వారుద్దీన్ చంపేసింది ఎవరు చంపేశారు? అన్వారుద్దీన్ చంపేశారు. ఇక్కడ ఉన్న ముజఫర్ జంగ్, ఫ్రెంచి, చందా సాహెబ్ ముగ్గురు యొక్క కూటమి అన్వారుద్దీన్ చంపేసింది. అన్వారుద్దీన్ కుమారుడే మహమ్మద్ అనేవాడు పారిపోయిండు. యాడికి పారిపోయిందంటే తిరుచునాపల్లి పారిపోయింది. పారిపోయిన పట్టుకొచ్చి బ్రిటిష్ వాళ్ళ సింహాసనం పైన కూర్చోబెట్టాలని ప్రయత్నించారు. అయితే ఇక్కడ అన్వారుద్దీన్ చంపేసిన తర్వాత వీడు సింహాసనం పైన కూర్చున్నాడు. అయితే మళ్ళీ ఫ్రెంచి వారు అనేవాళ్ళు కుట్రలకు తెరదీశారు. కుట్రలు ఏంటంటే ఇప్పుడు కర్ణాటక సగం పారిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ పైన దృష్టి పెట్టాలి. కర్ణాటకలో చందా సాహెబ్ వాళ్ళ చందా సింహాసనం కూర్చుని కాబట్టి ముజఫర్ జంగ్ అనేవాళ్ళు సింహాసనం పైన కూర్చోబెట్టారు. వాళ్ళు కూర్చోబెట్టారు పుదుచ్చేరిలో కూర్చోబెట్టారు సింహాసనం పైన. అంటే దానికంటే ముందు ఏం చేశారంటే ఇమ్మత్ ఖాన్ అనేవాడిని, కడప కర్నూలు నవాబు ఇమ్మత్ ఖాన్ అనేవాడిని మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడారు? నీకు రాయలసీమ రాసిస్తాము, నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు, చంపేశాలి అనేసరికి ఇమ్మత్ ఖాన్ నాజిర్ జంగ్ చంపేశారు. చంపేసిన తర్వాత రాయలసీమ రాసి అని చెప్పేసి వెనకడిగేసి ముజఫర్ జంగ్. రాసి అయిన కారణంగా ఇమ్మత్ ఖాన్ చేతిలో చనిపోయిన వాడు ముజఫర్ జంగ్ ఇద్దరు చనిపోయారు. కాబట్టి ఫ్రెంచి వారు కుటుంబాన్ని నాజిర్ చంపేస్తే మధ్యలో వచ్చిన ఇమ్మత్ ఖాన్ ముజఫర్ జంగ్ చంపేశారు. ఈ సింహాసనం ఖాళీ అయిన నేపథ్యంలో ఫ్రెంచి వారు కూర్చోబెట్టారంటే సలాబత్ జంగ్ కూర్చోబెట్టారు. సలాబత్ జంగ్ అంటే నాజిర్ జంగ్ యొక్క సోదరుడు సలాబత్ జంగ్. అంటే నాజిర్ జంగ్ ముజఫర్ జంగ్ చంపితే మధ్యలో వచ్చిన సలాబత్ జంగ్ అనేవాడు సింహాసనం పైన కూర్చోబెట్టిన సందర్భాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే హైదరాబాద్ లో ఎవరి అధికారులకు వచ్చారు? ఫ్రెంచి వారి సహకారంతో సలాబత్ జంగ్ అధికారులకు వచ్చారు. కాబట్టి హైదరాబాద్ పంచాయతీ ముగిసిపోయినది. ఫ్రెంచి వారి సహకారంతో ముజఫర్ జంగ్ నాజిర్ జంగ్ చంపేసిన తర్వాత సింహాసనం కూర్చున్నటువంటి ముజఫర్ జంగ్ ఔరంగాబాద్ పోతుంటే మధ్యలోనే ఇమ్మత్ ఖాన్ చంపేసిండు. ఇక్కడ ఇద్దరు ఖాళీ అయిపోతే హైదరాబాద్ సింహాసనం ఖాళీ అయితే కాలైన స్థానంలో వచ్చిన వాడు సలాబత్ జంగ్ అంశాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. సలాబత్ జంగ్ అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు వెనకకు అంటే చివరిగా మేల్కొన్న బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ చందా సాహెబ్ని కావేరి ఆరణి యుద్ధాలలో చంపేశారు. తంజావూరు వద్ద చంపేశారు. చంపేసినప్పుడు ఈ సింహాసనం ఖాళీ కాబట్టి మహమ్మద్ అన్వారుద్దీన్ అనేవాడు ఫ్రెంచి వారి యొక్క భయానికి పారిపోయి తిరుచునాపల్లి దాచుకుని పట్టుకొచ్చి సింహాసనం పైన కూర్చోబెట్టారు. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే మహమ్మద్ అలీ అనేవాడు సింహాసనం మీద కూర్చున్నాడు, సలాబత్ జంగ్ సింహాసనం మీద కూర్చున్నాడు. అయితే ఈ గందరగోళానికి కారకుడైన వాడు అంటే డూప్లెక్స్ అనేవాడు యుద్ధాలు చేసి వివిధ రకాల డబ్బులు ఖర్చు పెట్టిన కారణంగా వెనక పిలిచారు. వీడి స్థానంలో వచ్చిన వాడు అంటే మన గోడవ్యూ అనేవాడు వచ్చాడు. గోడవ్యూ అనేవాడు వచ్చేసి రాగానే ఈ పంచాయతీ ఎందుకని చెప్పేసి పాండిచేరి సంధి తీసుకున్నాడు. కాబట్టి పాండిచేరి సంధి ప్రకారం ఎవరి సవరాలు వాళ్ళకే ఉన్నాయి. హైదరాబాద్ లో ఫ్రెంచి వారి అధికారం ఉంది. కర్ణాటకలో ఎవరి అధికారం అంటే మహమ్మద్ అలీ కూర్చున్నాడు. ఆ మహమ్మద్ అనేవాడు బ్రిటిష్ వారికి కొన్ని సవరాలు చేసి అధికారం పెట్టుకున్నారు. ఫైనల్ గా రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం పాండిచేరి సంధితో ముగిసిపోయినది. కారణాలు ఏంటంటే హైదరాబాద్ సింహాసనం పంచాయతీ, కర్ణాటక సింహాసనం పంచాయతీ. రెండు సింహాసనాల కారణంగా పోటీపడ్డ వాళ్ళు ఇద్దరు చనిపోయారు. ఇక్కడ నాజిర్ జంగ్ సోదరుడు సలాబత్ జంగ్ అధికారులకు వస్తే అన్వారుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ అధికారులకు వచ్చాడు. అంటే ఫైనల్ గా ఒకటేమో బ్రిటిష్ వాళ్ళకి, ఫైనల్ గా హైదరాబాద్ అనేది ఫ్రెంచి వారికి మిగిలిపోయిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఎంత కూడా మనకి ఎగ్జామ్ ఏం అవసరం లేదు, ఒకటే కాన్సెప్ట్. రెండు ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు గల కారణాలు వారసత్వ పదవి కోసం జరిగిన పంచాయతీ, స్థానిక కారణాలు. ఫైనల్ గా జరిగిన సంధి ఏంటంటే పాండిచేరి సంధి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకు సరిపోతుంది. ఇది 1749 నుంచి 56 మధ్య అంశంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ రెండు ఆంగ్లో కర్ణాటక యుద్ధం అనే అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. రెండు ఆంగ్లో కర్ణాటక యుద్ధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరో పాయింట్, మూడో యుద్ధము, మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం. మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం. ఇది 1756 నుంచి 63 మధ్య జరిగింది. ఎందుకు జరిగిందంటే యూరోప్ లో సప్తవర్ష సంగ్రామం జరిగింది. 7 సంవత్సరాల యుద్ధం జరిగింది. ఫైనల్ గా అక్కడ ప్యారిస్ సంధితో ముగిసింది. కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ప్యారిస్ సంధి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే యుద్ధానికి ప్రధాన కారణం సప్తవర్ష సంగ్రామం. అక్కడ 2 దేశాలు గొడవపడ్డాయి, ఇక్కడ 2 కంపెనీలు గొడవపడ్డాయి. ఈ నేపథ్యంలో రాబర్ట్ క్లైవ్ అనేవాడు రాత్రికి లీడర్ అయిపోయాడు. ఎందుకంటే చందా సాహెబ్ని రాత్రికి చంపేశాడు. వాడి కింద బిల్డింగ్ ఏమిచ్చారంటే ఆర్కాట్ వీరుడుగా పిలబడ్డాడు. ఆర్కాట్ ప్రాంతం ఏంటంటే ఈ ప్రాంతం అని చెప్పేంత ముందు ఆర్కాట్ వీరుడుగా పిలబడ్డవాడు ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అనే బ్రిటిష్ పార్లమెంట్ ఏమని చెప్పిందంటే బ్రిటిష్ పార్లమెంట్ ఏమంటే దివి నుంచి భూమికి దిగి వచ్చిన వీరుడని, దివి నుంచి భూమికి దిగి వచ్చిన వీరుడు రాబర్ట్ క్లైవ్ అని చెప్పేసి బ్రిటిష్ పార్లమెంట్ వారిని గొప్పగా పోటీ. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ కారకుడైన వాడు రాబర్ట్ క్లైవ్ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. రాబర్ట్ క్లైవ్ అనేవాడు ఒక సాధారణ సైనికుడు. అతను తెలివితేటలతో చందా సాహెబ్ని అంటే ఫ్రెంచి వారు వైపు ఉన్నటువంటి ఒక యుద్ధాన్ని తమ వైపు తిప్పుకుని కర్ణాటక ప్రాంతం పైన మహమ్మద్ అలీ సింహాసనంలో కూర్చోబెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించిన వాడు రాబర్ట్ క్లైవ్. కాబట్టి రాత్రి 2 యుద్ధాల ద్వారా ఒక తక్కువ సైన్యంతో చందా సాహెబ్ చంపేసి మహమ్మద్ అలీ కూర్చోబెట్టాడు. కాబట్టి రాబర్ట్ క్లైవ్ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరిగిపోయినాయి. రాబర్ట్ క్లైవ్ ని ఎదుర్కోవడానికి వచ్చిన వాడు అంటే మన పేరు ఏంటంటే రాబర్ట్ క్లైవ్ వచ్చిన ఫ్రెంచి గవర్నర్ కౌంట్ డి లాలీ. ఫ్రెంచి గవర్నర్ కౌంట్ డి లాలీ అనేవాడు ఫ్రెంచి గవర్నర్ అనేవాడు కౌంట్ డి లాలీ అనేవాడు ఎక్కడికి వెళ్ళంటే మనకు ఆ ఫ్రాన్స్కి వెళ్ళి వచ్చాడు రాబర్ట్ క్లైవ్ ఎదుర్కోవడానికి.
అయితే వచ్చి ప్రాంతం పైన కాకుండా కడలూరులో ఉన్నటువంటి సెయింట్ డేవిడ్ కోటను ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేసింది. అతని వల్ల కాలే. కారణంగా ఇక్కడ హైదరాబాద్లో ఇంతకు చెప్పాం. హైదరాబాద్లో సలాబ జంగుని సింహాసనం పైన కూర్చోబెట్టిన తర్వాత రక్షణగా పంపిన వాడు బుస్సీ అనేవాడు పంపారు. బుస్సీ అనేవాడు పంపగానే ఇక్కడ ఫ్రెంచిగా ఉన్న కౌంటు డి లాల్ అనేవాడు చేసిన తప్పిదం ఏంటంటే ఇతనికి బలం సరిపోదని చెప్పేసి బుస్సీ వద్ద ఉన్న సైన్యంతో సహా నువ్వు ఇమీడియట్ గా రావాలని చెప్పేసి బుస్సీని రప్పించేసి ఇద్దరు కలిసి సెయింట్ డేవిడ్ కోటను ఆక్యుపై చేసే ప్రయత్నం చేశారు. ఆక్రమించుకున్నారు కూడా. సెయింట్ డేవిడ్ కోట కడలూరులో ఉన్నటువంటి దీన్ని ఆక్యుపై చేసుకున్నారు. బుస్సీ అనేవాడు హైదరాబాద్కి ఇక్కడ రాగానే సలాబజ్జంగ్ అనే వారిని ఒప్పించి హైదరాబాద్ లో ఫ్రెంచి వారి యొక్క అధికారాన్ని కూలదోసి బ్రిటిష్ వాళ్ళు అధికారాన్ని సంపాదించుకున్నారు. బుస్సీ అనేవాడు కదలడమే ఒక ప్రముఖమైన అంశంగా చెప్పే సందర్భంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. బుస్సీ విషయాలు దీని ఫలితంగా బ్రిటిష్ వారు హైదరాబాద్ నవాబు నుంచి ఉత్తర సర్కార్లు తీసుకున్నారు. ఇంతకు సలాబజ్జంగ్ అనేవాడు శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ జిల్లాలు మొత్తం కూడా ఇంతకుముందు ఫ్రెంచి వారికి ఇచ్చిన భూభాగాలు మొత్తాన్ని ఎవరికి ఇచ్చారంటే బ్రిటిష్ వారికి ఇచ్చేశారు. అయితే దీనికి గల కారణం ఏంటంటే 1759 నాటికి ఎప్పుడు జరిగింది? 1759 జరిగింది. 1759 నాటికి దాదాపు ఫ్రెంచి వారు చాలా యుద్ధాలలో ఓడిపోయిన కారణంగా ఫ్రెంచి ప్రాబల్యం అనేది బాగా తగ్గిపోయినప్పుడు ఆలోచించిన సలాబజ్జంగ్ గోడ యూతలో ఉన్న సలాబజ్జంగ్ ఒక్కసారి జంప్ చేసి ఫ్రెంచి వారి పైన సలాబజ్జంగ్ బ్రిటిష్ వాళ్ళపై పరుగులు వేశాడు. ఇది ప్రధానమైన సంఘటన గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక ముఖ్య అంశం. ఆ తర్వాత మరొక అంశం ఏంటంటే 1760 జనవరి 2వ తారీఖు నాడు బ్రిటిష్ వాళ్ళ మధ్య ఫ్రెంచి వారి మధ్య యుద్ధం ఏంటంటే వందవాసి యుద్ధం. బ్రిటిష్ వాళ్ళ మధ్య ఫ్రెంచి వారి మధ్య 1760లో జనవరి 2వ తారీఖు నాడు జరిగిన యుద్ధాన్ని వందవాసి యుద్ధంగా చెప్పొచ్చు. ఈ వందవాసి యుద్ధంలో ఫ్రెంచి వారు ఘోరంగా ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళకి ఆధిక్యం అనేది బాగా పెరిగిపోయింది. అయితే అక్కడ సంగ్రామం 1763లో ప్యారిస్ సంధితో ముగిసడంతో ఇక్కడ కూడా ముగిసిపోయింది. అయితే వందవాసి యుద్ధంలో ఫ్రెంచి వారు ఘోరంగా ఓడిపోయిన కారణంగా పైన సంధి సంప్రతి ప్రకారం ప్యారిస్ ఇక్కడ ఇకపోతే ఫ్రెంచి వారి పైన ఆంక్షలు విధించబడ్డాయి. ఫ్రెంచి వారికి ఎప్పుడు కూడా రాజకీయాలలో జోక్యం చేసుకోవద్దని, కేవలం వ్యాపారం మాత్రం నిర్వహించుకోవాలని కండిషన్ల పైన ఎవరి ప్రాంతాలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. అలా 1763 నుంచి 63 నుంచి ఫ్రెంచి వారి ఆధీనంలో పుదుచ్చేరి, కరైకాలు, యానాము, మహే అనేవి వ్యాపార కేంద్రాలుగానే పనిచేశాయి. మరి 4 ప్రాంతాలు కలిపితే మనం పుదుచ్చేరి లేదా పాండిచేరి అంటాం. పాండిచేరి వాళ్ళ కేంద్ర పాలిత ప్రాంతం అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాల ద్వారా జరిగిన అంశం ఏంటంటే ఫైనల్ గా దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, కర్ణాటక రెండింటిపైన దక్షిణ భారతదేశంలో మైసూరు రాజ్యం అంటే దక్షిణ భారతదేశంలో ఈ కర్ణాటక ప్రాంతం మరి హైదరాబాద్ పైన రెండింటిపైన ఆధిపత్యం ఎవరికి వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళకి వచ్చింది. ఫ్రెంచి వారు తన ఆధిక్యాన్ని కంప్లీట్ గా కోల్పోయి కేవలం వ్యాపారం మారిపోయారు. ఇప్పుడు ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు 3 జరిగినాయి. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎక్సెట్లా చాపల సంధితో ముగిసింది. రెండో ఆంగ్లో కర్ణాటక పాండిచేరి సంధితో ముగిసింది. మూడో ఆంగ్లో కర్ణాటక యుద్ధం దేంతో అంటే ప్యారిస్ సంధితో ముగిసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, చివరిది సప్తవర్ష సంగ్రామ కాలంలో జరిగితే మధ్యలో ఉన్న రెండో ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఏ సంఘటన అంటే హైదరాబాద్ లో సింహాసనం కోసం జరిగిన ఘర్షణ, కర్ణాటకలో సింహాసనం కోసం జరిగిన ఘర్షణ కారణంగా ముగిసిన సందర్భాన్ని ఎగ్జామ్ పాయింట్ లో మెల్లగా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది కాన్సెప్ట్ గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇవి ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలుగా ఎక్స్ పెట్టుకోండి. ఇవి బ్రిటిష్ వారి ఆర్థిక సామ్రాజ్య విషయంలో మొట్టమొదటి విజయంగా గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకు రేపటి క్లాసులో మనం చూసే పాయింట్స్ ఏమిటంటే ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మత యుద్ధాలు. ఇప్పటి క్లాస్ లో బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్య విస్తరణని చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇది ఉన్నటువంటి 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. అదేవిధంగా మనం చూసే కాన్సెప్ట్ 3వ పానిపట్టు యుద్ధం చూసాం, నాదిర్ దండయాత్రలు, ఆమష అబ్దాల దండయాత్రలు, కడపటి మొగలాయిలు, పీష్వాలు మొదటి పీష్వా బాలాజీ విశ్వనాథ్, రెండవ పీష్వా మొదటి బాజీరావు, మూడవ పీష్వా బాలాజీ బాజీరావు, అతని తర్వాత వచ్చిన వాళ్ళు మొదటి మాధవరావు, నారాయణరావు, రఘునాథరావు, నారాయణరావు, రెండవ బాజీరావు గుర్తుపెట్టుకోవచ్చు. కడపటి మొగలాయిలు అనే వాళ్ళు మొదటి బహదూర్ షా, జహందారి షా, ఫరూక్ సియర్, ఆమషా, రెండవ ఆలంగీర్, రెండవ కాలం, రెండవ అక్బర్, రెండవ బహదూర్ షా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలని ఎక్సెల్లా చాపల సంధి, పాండిచేరి సంధి, ఈ 3 సంధులు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ బ్రిటిష్ యొక్క అధికారులు అనేవాళ్ళు ఫ్రెంచి అధికారులు డూప్లెక్స్, గోడవ్యూ, కౌంట్ డి లాలి అనేవాడు మనకు కనిపిస్తుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఫ్రెంచి గవర్నర్ కౌంట్ డి లాలి, బుస్సీ అనేవాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ బార్నెట్ అనేవాడు కనిపించాడు, రాబర్ట్ క్లైవ్ అనేవాడు కనిపించాడు. ఇక్కడ నానా సాహెబ్ చంపబడ్డాడు, అన్వారుద్దీన్ చంపబడ్డాడు, ముజఫర్ చంపబడ్డాడు, నాజుద్దీన్ చంపబడ్డాడు. ఫైనల్ గా అధికారంలో ఉన్న వాళ్ళు సలాబజ్జంగ్, ఫైనల్ అధికారంలో ఉన్నవాడు మహమ్మద్ అలీ. ఫైనల్ కర్ణాటక యుద్ధాలు వచ్చేసరికి దక్షిణ భారతదేశంలో కర్ణాటక ప్రాంతం పైన హైదరాబాద్ పైన కాన్సెప్ట్ బేస్ లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్ బేస్ లో అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది కర్ణాటక యుద్ధాలు. రేపటి క్లాస్ లో మన ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధాలు, మిగతా యుద్ధాల గురించి చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.